ఎల్ సూర్యప్రకాశ్‌రావు గారు. సాయిరామ సాయిరామ. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, గురువు గారికి, ఇందులో పాల్గొన్నటువంటి సాయిరాములందరికీ కూడా నా వందన ప్రణామములు అర్పించుకుంటూ, ఈ స్వామివారి చరిత్రను తెలిపేటువంటి సత్యం శివం సుందరం మొదటి భాగంలో ఈరోజు చదివేటువంటి ఈ ఘట్టములు చదివేటువంటి అదృష్టమును అవకాశమును కల్పింపజేసినటువంటి స్వామివారికి, గురువు గారికి కూడా మరొక మారు నా కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటూ, కళాప్రియ అనేటువంటి శీర్షికలో మన కథానాయకుని అన్నయ్యైన శ్రీ శేషమరాజుకు వివాహ ప్రయత్నములు గావించుచుండెను. కడప జిల్లా యందలి కమలాపురములో శ్రీ పశుపతి సుబ్బరాజు గారి కుమార్తెను శ్రీ శేషమరాజు గారికిచ్చి పాణిగ్రహణ మహోత్సవము జరుపునట్లు పెద్దలు నిశ్చయించిరి. వైభవముగా వివాహం జరిగెను. శ్రీ శేషమరాజు కారణాంతరములచే కమలాపురమున ఉండునట్లు తటస్థించెను. కమలాపురమునందు శ్రీ సత్యమును ఆంగ్ల విద్యా ప్రవీణుని చేయించి ప్రభుత్వమున ఉన్నతోద్యోగిగా ఉండ చూచి సంతసింపవలెనని జననీ జనకులు కుతూహలులైరి. ఈ కారణమున శ్రీ సత్యమును కమలాపురములోని అన్నగారి వద్దకు పంపిరి. అతడును శ్రీ సత్యమును ఉన్నత పాఠశాలలో చేర్చె. శ్రీ సత్యము స్కూలులో ప్రవేశింపగనే బాలురకును ఉపాధ్యాయులకును అతని సౌమ్యమైన నడవడి చేతను, ఆకర్షణీయమైన రూపము చేతను, బుద్ధి కుశలత చేతను, శ్రావ్యమైన కంఠస్వరము చేతను కడు ప్రీతిపాత్రుడయ్యను. స్కూలులో జరుగు అన్ని ప్రార్థనలను శ్రీ సత్యమే జరుపుచుండెను. ఆ స్కూలులో స్కౌట్ పద్ధతిని ప్రవేశపెట్టి ఉంది. ఆ స్కూలు నందలి డ్రిల్ మాస్టరే స్కౌట్ మాస్టర్గా ఉండెను. ఆ రోజుల్లో పేరెంట్స్ పిల్లల్ని స్కూళ్ళల్లో స్కౌట్లో చేరిస్తే చాలా క్రమశిక్షణగా కలిగినటువంటి విద్యార్థులుగా తయారవుతారనే ఉద్దేశం ఉండేదండి. పేరెంట్స్ చేర్పించేవారు. అయితే పిల్లలేమో స్కౌట్లో చాలా క్రమశిక్షణగా ఉండాలి, స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఉండాలి, ఇందులో చేరితే ఈ శిక్షణను మనం భరించలేము అని కొంతమంది పిల్లల్లో భయం ఉండేది. ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లోనే స్టార్ట్ అయింది అప్పుడు స్కౌట్ అనేది. చాలా చక్కటి క్రమశిక్షణ ఆ స్కౌట్లో ఉన్న విద్యార్థి యొక్క అతని జీవితంలో ఆ స్కౌట్ యొక్క పునాది ఎలా ఉందో కూడా మనం చూసేవాళ్ళం అండి ఆ రోజుల్లో. దాంట్లో స్కౌట్ పద్ధతిని ప్రవేశపెట్టి ఉండేది. ఆ స్కూలు నందలి డ్రిల్ మాస్టరే స్కౌట్ మాస్టర్గా ఉండెను. జనరల్గా అందరూ స్కౌట్ మాస్టర్గా డ్రిల్ మాస్టర్లనే ఉంచుతారండి. శ్రీ సత్యమును స్కౌట్ బాయ్గా చేరమని మాస్టరును తరగతి పిల్లలను బలవంత పెట్టుచుండ్రి. సత్యము తరగతిలోని శిరస్తాదారు కొడుకులిద్దరూ సత్యమునకు ప్రియమైన స్నేహితులై ఉండిరి. స్కౌట్లలో సత్యమును కూడా చేరమని నొక్కి చెప్పుచు ఒక జత స్కౌట్ షర్టులు, నిక్కర్లు వగైరా స్కౌటుకు వలయు వస్తువులను సత్యము యొక్క వర వంపుల్లో అతనికి తెలుపకయే పెట్టి ఎట్టులైన ఆ డ్రస్సును స్వీకరింప సత్యమును ప్రార్థించుచు చీటీని వ్రాసి ఆ దుస్తులలోనే పెట్టిరి. ఈ స్కూల్ డస్క్ లో ఆ స్వామికి తెలియకుండానే రిక్వెస్ట్ చేస్తూ స్వామిని తీసుకోమని చెప్పని అందులో పెట్టారట, చీటీ కూడా రాసి. పిమ్మట సత్యము చీటీని చదువుకొని స్నేహితుల ప్రార్థనమును త్రోసివేయక ఆ దుస్తులను ధరించి స్కౌట్లలో చేరాను. ఇక్కడ తన స్నేహితులు బాధపడకూడదనేటువంటి ఉద్దేశంతో స్వామి వాటిని స్వీకరించడం జరిగింది. స్కౌట్లో చేరారు. ఎంతలోననే శ్రీ పుష్పగిరిలో తిరునాల, పశు ప్రదర్శనము మొదలగునవి జరుగునని తెలిసి అచ్చట చేరు బహుళ ప్రజా సమూహమునకు వివిధ రకముల సేవ అనగా తమ వారి నుండి తప్పిపోయిన పిల్లలను తిరుగా అసలు వారికి అప్పగించుట, యాత్రికులు త్రాగుటకు మంచినీరు అమర్చుట,
ఆరోగ్య పద్ధతులు చక్కగా అమలు జరుపబడుచున్నవా లేదా అని పరిశీలించుచుండుట, అవసరమైన చోట్ల ప్రాథమిక చికిత్స చేయుట. ఆ రోజుల్లో ఈ స్కౌట్ విద్యార్థుల చేత అండి ప్రతి ఇలా గ్యాదరింగ్ ఉన్న చోటల్లా కూడా ఈ స్కూల్ నుంచి స్కౌట్ మాస్టర్ వీళ్ళని తీసుకెళ్ళి వాటిల్లో మాకైతే నూజివీడులో దసరా ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా మేమందరం దాంట్లో పాల్గొనడం జరిగేదండి. అట్లా ఈ తిరునాళ్లలో జరిగేటువంటి ఈ కొన్ని అసౌకర్యాలన్నింటినీ కూడా అధిగమించడం కోసమని ఈ స్కౌట్ విద్యార్థులను ఉపయోగించుకునేవారు. ఆ సేవ చేయించుటకు స్కౌట్ దళమును పంప కమలాపురపు ఉన్నత పాఠశాల అధికారులు నిశ్చయించారు. ఒక్కొక్క స్కౌట్ బాలుడును భత్యము ప్రయాణ ఖర్చులకు గాను 10 రూపాయల రుసుమును చెల్లించవలసి ఉండెను. సత్యము దగ్గర ఒక్క కాసైనను లేదు. కానీ పరస్పర ప్రేమపూరితమైన నిష్కామ సేవా ధర్మమును ఆదర్శముగా చేసి చూపుటకు ఇది మంచి అదనని శ్రీ సత్యము నిశ్చయించుకుని స్వామి మనకు నేర్పవలసిన దాన్ని ఆ రోజునే స్కౌట్ విద్యార్థిగా తాను చేసి చూపి జనజీవనానికి అందరికీ కూడా ఆ స్వామి చేసిందని చూసి మనం కూడా నేర్చుకోవాలనేటువంటి తలంపు. అందుకని స్వామి నిశ్చయించుకొని మంచి అదను అని నిశ్చయించుకొని బస్సు ఛార్జీ లేనందున స్వామి దగ్గర బస్సు ఛార్జీ లేదు. అందుకని కాలినడకన పుష్పగిరి చేరదలచారు స్వామి. చేరదలచను. ప్రయాణ సమయమున స్కౌట్ మాస్టరు తోడి స్కౌట్లు సత్యముని పిలువ తనకు కడుపు నొప్పిగా ఉన్నదని సాకు చెప్పి బాధ తగ్గిన వెంటనే బయలుదేరి వచ్చి పుష్పగిరిలో తప్పక వారిని కలుసుకునేదననియు చెప్పి మిత్రులు పోయినంతనే ఇతడును బయలుదేరి కాలినడకన పుష్పగిరి చేరెను. తన దగ్గర డబ్బులు లేకపోవడం వలన కాలినడకతో ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి చెప్పక వారిని ఏదో ఒక సాకు చెప్పి ముందు పంపించి తర్వాత స్వామి కూడా బయలుదేరారు పుష్పగిరికి. సంతకు తమ వారు వచ్చిరనియు వారికడ భోజనము చేయుదుననియు స్కౌట్ మాస్టర్కు చెప్పి సంఘ భోజనపు ఏర్పాటును తప్పించుకునేను. స్వామి ఒకరి మీద భారం వేయటానికి కూడా, కానీ భోజనం చేయడానికి కూడా ఒప్పుకోలేదు. దానికి కూడా మరొక సాకు చెప్పి తప్పించుకున్నారు వారిలో నుంచి. పుష్పగిరిలో 10 రోజుల భోజన ఖర్చులకు 5 రూపాయలు చాలును అనుకొని క్రింది తరగతిలో తాను వాడినను క్రొత్తవిగానే కనబడు పాఠ్య గ్రంథములను 12 రూపాయల విలువ చేయునవి అయినప్పటికీ ఆ గ్రంథములను కోరిన పిల్లవాడును బీదవాడైనందున 5 రూపాయలకే ఇచ్చి ఆ డబ్బును దుస్తులను సంచిలో పెట్టుకుని పుష్పగిరి రాత్రి 9 గంటలకు చేరిన. పెద్ద వాక్యం రాశారు ఇక్కడ. స్వామి తాను కేంద్ర సంవత్సరం చదివినటువంటి పుస్తకాలు కూడా కొత్తగానే కనపడుతున్నాయంటే ఎంత క్రమశిక్షణగా స్వామి ఇతరులకు ఆదర్శప్రాయుడయ్యారో తెలుస్తుంది. కొత్తగానే కనపడుతున్నాయి చదువుకున్నటువంటి పుస్తకాలు. వాటి విలువ 12 రూపాయలు అయినప్పటికీ కూడా అడిగిన వాడు పేదవాడు కాబట్టి 5 రూపాయలు స్వామికి అవసరం. ఆ 5 రూపాయలకి అతనికి ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ప్రయాణం అయ్యారు. రాత్రి 9 గంటలకి చేరారటండి. మరునాడే సంత ప్రారంభం. మిత్రుల జట్టులో చేరనందున ప్రయాణ బడలిక చేత అలసి జనసమ్మర్దమైన పుష్పగిరి ఏటి ఇసుక ప్రదేశములో సంచిని ఇసుకలో బూడ్చి దిండుగా అమర్చుకొని ఆ దిండుపై తలబెట్టుకుని గాఢ నిద్రాపరవశుడయ్యాను. ఈ విషయమును గమనించి ఉండిన వాడెవడో సత్యము నిద్రించు సమయమున సంచిని తస్కరించను. మరునాడు ఉదయం సత్యము మేల్కొని చూచుసరికి సంచి కానరాదయ్యే. పాపము శ్రీ సత్యము ఏమి చేయగలడు? ధైర్యముగానే నిశ్చింతగా ఉండెను. కానీ దిగులు లేదు. దాహమునకు కూడా నీటిని కొనవలసి వచ్చుట చేతను, తన చేత కాసు లేనందునను, దప్పిక చేత ఆ సమీపమందలి మురికి కుంటలో నీటిని త్రాగి ఆ సమీపమున ఎవరో ఒక అణాను బీడి కట్టను పెట్టి మరచి వెళ్ళగా ఆ అణాను అయ్యా సార్ ఆ రోజుల్లోనే నీరు కొనుక్కుంటున్నారట. జస్ట్ ఇమాజిన్. అవును సార్.
అదే అంటే ఆశ్చర్యం వేసిందండి. ఆ వాక్యం చదవంగానే. నాకైతే ఇందులో చాలా విషయాలు తెలియదు సార్. నేను ఒక విషయం చెప్తున్నా. ఇందాక నాకేముందంటే ఆయన డ్రెస్‌ని రిజెక్ట్ చేశాడని ఇంతవరకు నేను అనుకున్నాను ఇన్ని రోజులు బట్టి. ఆ! ఎక్కడో చదివినట్టు కూడా ఉంది సార్ అది ఆ విషయం కూడా. లేదు. దానికి ఎందుకంటే ఇచ్చుకోవడం అంటే మనకు తెలీదు. మనం ఎంతవరకు కూడా మిడిమిడి జ్ఞానం అన్నమాట మనది. తృణీకరించాడు, మళ్ళా లెటర్ పెట్టాడు అని ఇప్పటిదాకా ఉంది కాన్సెప్ట్ నాకు. ఆ! ఇలాగనే నెమ్మదిగా చదవండి. ప్రతి అక్షరం కూడా కూడబలుకుని చదవాలి సార్ అందరూ కూడా భవిష్యత్తులో. అట్లాగే వెరీ సార్. నైస్. వెరీ దీని నైస్. గురించే ఇది సందర్భం అనుకుంటున్నాను. ఒక మాట లేదు చెప్పొచ్చా సార్. ఈ జీవితంలో మళ్ళా మనకు రాదు సార్ ఇది. ఒక అదే అవతార సార్. పురుషుడు ప్రతి ఎవ్రి బిట్ తెలుసుకోవడం అదృష్టం మనది. అదే సార్. ఈ సందర్భంలో గుర్తొచ్చింది. ఎందుకంటే మా మందిరంలోనండి అత్తిలి వెంకటరమణ గారని కాలేజీ ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు. గొప్ప రైటర్ కూడాను. స్వామి వారికి శివలింగం కూడా తీసిచ్చారు. మంచి భక్తులు. ఇప్పుడు కూడా ఆయన 80 ఇయర్స్ ఏజ్‌లో మాకు భాగవతాన్ని చెప్తూ ఉంటారు మందిరంలో ప్రతి సోమవారం. ఈ ఒకసారి మన లాస్ట్ టైమ్ ఈ దీంట్లో భాగవతం దాంట్లో కృష్ణుని నిర్యాణ వార్త విని కుంతి వెంటనే ప్రాణం విడిచిందని చెప్పని మనం చదువుకున్నామండి ఇప్పుడు వచ్చిన దాంట్లో. ఇన్న ఇది సందర్భాన్ని నేను వారితో ఒకసారి చెప్తే, మూల భారతానికి దీనికి తేడా ఉందేమిటంటే ఆయన అంటున్నారు, "మనకి ఇది స్వామి చెప్పారు అంతే" అని ఆయన దాన్ని ఫైనలైజ్ చేశారు సార్ అది. అట్లాగే అది గుర్తొచ్చింది. స్వామి ఏది చెప్తే అది అంతే. ఆయన స్వామి చెప్పడం కూడా జరిగింది గదండీ! వాల్మీకి ఏమన్నా చూసి రాసాడా అని చెప్పని కొన్ని సందర్భాలు. అలాగే. సాయిరాం. దాహమును కూడా కొనవలసి వచ్చుడు చేతను తన చేత కాసు లేనందునను దప్పిక చేత ఆ సమీపందల మురికి గుంటలో నీటిని త్రాగి ఆ సమీపమున ఎవరో ఒక అణాను బీడీ కట్టను పెట్టి మరిచి వెళ్ళగా ఆ అణాను మాత్రము సత్యము తీసుకొని బజారుకు వెళ్ళుచుండగా దారిలో ఒక లాటరీ అంగడి కనబడింది. ఆ లాటరీ వాడు గెలిచిన వానికి ఒక కాలణాకు 2 కాలణాలు ఇచ్చుచుండుట చూచి అంటే మనం 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 ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి నాణెములే. అణ అణాలో నాలుగో వంతు కాణి అనేవాడు. ఒక కాణీ వేస్తే గెలిస్తే 2 కాణీలు ఇస్తాననేటువంటి వాడు లాటరీ పెట్టేటండి. 2 కాళణాలు ఇచ్చుచుండుట చూచి సత్యము కూడా లాటరీ వేసెను. ప్రతి పర్యాయము జయము అతనిదే. ఇట్లు 12 అణాలు గెలుచుకొని తన ఖర్చులకు చాలుననుకొనుచు వెడలెను. దినమునకొక్క అణా వంతున ఖర్చు పెట్టుకొనుచు ఇది ఇప్పటికే మనకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత రోజుకు ఒక అణ, దాని యొక్క విలువ ఎంత, దానికొచ్చేటువంటి ఆహ్, ఈ పదార్థములేమిటి అనేది ఊహకందవు. ఈ ఊహకందకపోవడం అనేది మనకి చరిత్రలో పూర్వం 1000 సంవత్సరాలు బ్రతికారు, 10,000 సంవత్సరాలు పరిపాలించారు ఇలాంటియన్నీ ఉంటాయి అనటానికి మనకి ఇదొక తార్కాణం. కాలం గడిచే కొద్దీ అలా మనం కొన్ని నమ్మలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. దినమునకు ఒక్క అణా వంతున ఖర్చు పెట్టుకొనుచు కాళనాకు కాళనాకు ఒక దోసె తిని కాణబెడితే ఒక దోసె వచ్చేదిలెండి. తిని నీళ్లు త్రాగి తన సమాచారము మిత్రులకు చెప్పక తను ఇలా చేస్తున్నటువంటి ఈ ఇలా గడుపుతున్నటువంటి విషయాన్ని చెప్పకుండా ఆహారం గురించి కూడా వారితో కలిసి తన స్కౌట్ ధర్మములను చక్కగా నిర్వర్తించుచుండెను. బడలికయే బడలిక ఏమాత్రమును చెందకుండెను. మిత్రులెవరైనాను సందేహించినా ఏమిటి సత్యం భోంచేశాడా లేదా అనేటువంటి ఆ అనుమానం గనక వారికి వచ్చినట్లు అనిపిస్తే భోజనము చేసినందుకు గుర్తుగా చేయి వాసన చూపించును స్వామి. ఇప్పుడును భక్తులెవరైనా స్వామికి మధ్యాహ్న భోజనము కాలేదేమో అని సంశయించిన ఒక్కొక్కప్పుడు భోజనము మానియుండినను భోజనము చేసి తిననుచు అందుకు గుర్తుగా అరచేయి వాసన చూపించుటయు కలదు. ఇక్కడ స్వామి భోజనం చేయకపోయినా భోజనం చేశారేమిటి? భోజనం చేశానని చెప్పాడేమిటి? స్వామి అబద్ధం ఆడాడేంటి? ఇటువంటి మిడిమిడి జ్ఞానం ప్రశ్నలు వేయకూడదు సాయిరామందరం. ఎవరో కూడాను. కొంతమంది అడుగుతూ ఉంటారు ఇది చదివినప్పుడు. స్వామి అబద్ధం ఆడటం ఏంటి? మనల్ని అబద్ధం ఆడొద్దన్నారు కదా! అని. ఇలాగుంటుంది. అందుకు గుర్తుగా అరచేయి వాసన చూపించుటయు కలదు. స్కౌట్ మాస్టరు సత్యమునకు బంధువుల కడ చక్కగా భోజనము అమరుచున్నదను తలంపు తోడని ఇతర స్కౌట్లతో పాటే సత్యమునకును కష్టమైన పనులనే ఇచ్చెను. ఈయన సత్యం కూడా స్వామి కూడా సత్యమని మనం నోటితో అనటానికి బాధగా ఉంది. స్వామి కూడా మరి
భోజనం చేశారు, బాగానే ఉన్నారు అనే ఉద్దేశం. అందుకని కష్టమైన పనులు కూడా ఇస్తూ ఉండేవారట. శక్తి వంచన లేక, ఇక్కడ ఫోటోలో బహుశా స్వామి స్కౌట్ డ్రెస్ ఏదోనండి, ఫోటో కూడా ఉంది స్వామికి. శక్తి వంచన లేక, ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్. మానవ సేవ చేయుటే ప్రతి వ్యక్తి కర్తవ్యమని మిత్రులకు ఆదర్శప్రాయముగా తన పాలిటికి వసంగబడిన ధర్మములను చేసి చూపుచుండెను. ఇప్పటికీ ప్రతి ప్రతి వాక్యము కూడా స్వామి ఆచరించి మనల్కి అప్పటి నుంచే దారి చూపటం, డైరెక్ట్ చేయడం అనేది మనం గమనించుకోవచ్చు సార్. ఇప్పటికీ భక్తులకు సేవాధర్మ ప్రాముఖ్యతను గూర్చి వివరించును. ఆదర్శముగా కర్మను తాను ఆచరించుచు భక్తులచే చేయించుచున్నారు. మనం ఏది చేయమన్నా స్వామి చేసి చూపించినవే మన చేత చేయించుతున్నారు. పుష్పగిరి నుండి తిరుగు ప్రయాణములోను మిత్రుల జత నుండి ఎట్లో తప్పించుకొని కమలాపురం చేరిన. తల్లిదండ్రుల చెంత లేకయు ట్రైనింగుగా అన్నగారు కమలాపురము విడిచి మరొక పట్టణమునకు పోయి ఉన్నందునను, కమలాపురములో వదిన గారింటిలో తాను ఉన్నందునను అవసరమైన సాధారణ ఖర్చులకు సత్యము చేత పైసా అయినా లేక ఉన్నందున కమలాపురములోని కొట్టే సుబ్బన్న శెట్టి అను వర్తకుడు తన అంగడి ఎందలి మందులు మొదలగు వస్తువులు విశేషముగా ఖర్చు అగుటకు యుక్తిని పన్ని సత్యము చేత ఇంపైన పాటలు తన వస్తు ప్రచురణమునకై వ్రాయించి వీధులలో ఆ పాటలను బాలుర సమూహములచే పాడించుచు వ్యాపారమును చక్కగా సాగించుకుని చుండెడి వాడట. ఒక 6 లైన్లలో వాక్యం అండి ఈ గ్రంథం. ఇంత ఇదిగా వ్యాపారమును చక్కగా సాగించుకుంటుండేటి వాడట. స్వామి చేత ఈ తన యొక్క అంగడి సరుకులను ప్రచారము చేయించుకొనచ్చు. అయితే స్వామి ప్రతిఫలము కోరకపోయినను ఆ సుబ్బన్న శ్రీ సత్యమునకు పుస్తక రూపముననో వస్త్ర రూపముననో ముట్ట చెప్పుచుండేటి వాడట. శ్రీ సత్యసాయీసుని ఆది భక్తులలో కొందరు ఇట్లు చెప్పుకుందరు. మొదటిగా ఆ రోజుల్లో స్వామి భక్తులుగా ఉన్న వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారటంటే, శ్రీ సత్యసాయి బాబా అవతార ప్రకటనమునకు ఉరవకొండ మొట్టమొదటి రంగస్థలముగా ప్రసిద్ధిగాంచినది. ఆయన మహిమ ప్రకటనమునకు కమలాపురమే మొదటిదని కీర్తింపబడినది. 2 అంశాలు చెప్తున్నారండి. మహిమ ప్రకటనమునకేమో కమలాపురం మొదటి వేదిక, అవతార ప్రకటనమునకేమో ఉరవకొండ మొదటి రంగస్థలము. ఈ 2 పట్టణాలకు ఉన్నటువంటి రెండు ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. మన కూడా ఈ మధ్య మన ఎమ్మెల్యే స్వామి గారు చెప్పారండి, పుట్టపర్తి వెళ్తే తప్పనిసరిగా ఉరవకొండ వెళ్ళండి, అక్కడ స్వామి మొట్టమొదటి ప్రార్థన చేసినటువంటి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి భక్తులు అక్కడికి వెళ్ళి చూసి వచ్చేటట్లుగా ఏర్పాటు చేశారు, ముఖ్యంగా అక్కడ చూసి రండి అని మొన్న సత్సంగంలో చెప్పారండి. నేను వెళ్ళలేదు అంత మటుకు, ఈసారి వెళ్ళినప్పుడు స్వామి అనుగ్రహంతో చూడాలి. కారణమేమనగా శ్రీ సత్యసాయి బాబా పుట్టపర్తి చేరగానే కమలాపురము నుండియే వేల కొలది ప్రజలు బండ్లు కట్టుకొని వచ్చి బాలబాబాకు పాద పూజ వగైరా మహత్తర సత్కార్యములు కడు భక్తితో శ్రద్ధలతో జరిపిరి. ఇంతలో శ్రీ శేషమరాజుకు ట్రైనింగ్ పూర్తి అగుటయు ఆయనను ఉరవకొండలోని ఉన్నత పాఠశాలకు తెలుగు మాస్టర్గా మార్పు చేయుటయు దైవికముగా తటస్థించెను. ప్రాధాన్యత ఉన్నదన్నమాట దైవికముగా తటస్థించను అని వ్రాయడంలో. తన్ను ఉరవకొండకు మార్చుట శుభసూచకముగా శేషమరాజు భావించి శ్రీ సత్యమును తన దగ్గరనే ఉంచుకొని ఉన్నత విద్యను అతనికి లభింపజేయవచ్చునని మిక్కిలి సంతోషించను. సాధారణమైనటువంటి జనబాహుల్యం లాగానే అన్నగారు కూడా స్వామికి ఇంగ్లీషు విద్య నేర్పించి మంచి ఉద్యోగం చేయించవచ్చు, ఇది ఒక శుభసూచకం అనుకున్నారు అన్నగారు. శుభముహూర్తమున శ్రీ సత్యము అన్న వదినెల గూడి ఉరవకొండకు ప్రయాణమైంది. ఉరవకొండ ఉదంతము.
శ్రీ అనంతపురం జిల్లాలో ఉరగకొండ అను నామాంతరము గల ఉరవకొండ అను పట్టణము కలదు. ఇప్పుడు ఉరవకొండ. ఈ పట్టణమునకు ఈ పేరు కలుగుటకు ఒక ఐతిహ్యము కలదు. ఇతిహాస సంబంధమైనటువంటి కథను ఐతిహ్యము అంటారండి. ఈ పట్టణమునకు అనతి దూరముననే ఒక కొండ కలదు. ఆ పర్వతపు పైభాగమున సుమారు 100 అడుగుల ఎత్తుగల ఒకే పెద్ద బండ ఉన్నది. పక్కన ఫోటో కూడా పెట్టారు. అనేక పణములు గల సర్పము వలె ఆ బండ కనపడుచున్నది. పాము పడగల వలె. సర్పము వలె కనబడు కొండను పరిసరములు కలిగి ఉన్నందున ఆ పట్టణమునకు కూడా ఉరగ కొండ అను పేరు కలిగి కాలక్రమమున వాడుకలో కొంచెము మార్పు చెంది ఉరవకొండ అని ప్రజలచే పిలువబడుచున్నది. శ్రీ సత్యనారాయణ రాజు అన్న వదిన గారలతో ఉరవకొండ చేరి ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరింది. అతని యశస్సు అతనికి ముందే ఉరవకొండలో ప్రాకి ఉండెను. స్వామివారి కీర్తి స్వామి అక్కడ చేరక ముందే ఉరవకొండ వారికి తెలిసి ఉన్నది. శ్రీ సత్యము ఆంధ్రమున చక్కని రచయితయు లలిత కవి అనియు మధురగానము చేయుననియు సహజ నాట్య కళా కోవిదుడనియు ఉపాధ్యాయుల కన్నా ఎన్నో రెట్లు కుశాగ్ర బుద్ధి అనియు భూత భవిష్యత్తులను అరసి చెప్పుటలో అసమాన ప్రజ్ఞాన్వితుడనియు అతని కీర్తి చంద్రికలు ఉరవకొండ తత్పరిసర గ్రామాలలో వ్యాపించిపోయాను. స్వామిని గురించి వారికి అక్కడ ప్రజలు అనుకునే విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పించి స్వామి రచయిత అని చక్కటి లలిత లలిత కళలు కలవాడని పాటలు పాడుతున్నారు, నాట్యం చేస్తున్నారు, మంచి గానం చేస్తున్నారు, సహజ నాట్య కళా కోవితుడు, తర్వాత ఉపాధ్యాయుల కన్నా కూడా కుశాగ్ర బుద్ధి అని ఇలాంటివన్నీ కూడా తర్వాత భూత భవిష్యత్తులన్నీ చెప్పుతున్నారని ముందే వ్యాపించిపోయింది స్వామి గురించి కీర్తి. ప్రతి మనుజుని నోట సత్యము యొక్క దైవ శక్తులు అప్పటికే ఆయన ప్రదర్శించుచుండిన సర్వ కళా నైపుణ్యము ప్రతిధ్వనించుచుండే. కమలాపురము, ధర్మవరము, పెనుకొండ, బుక్కపట్టణము మొదలగు పట్టణముల నుండి ఉరవకొండకు వచ్చు ప్రజలు సత్యమును గూర్చి చిత్ర విచిత్ర కథనములు చెప్పసాగిరి. స్వామి ఏమో విద్యార్థిగా ఉన్నారు ఉరవకొండ పాఠశాలలో. మరి స్వామిని దైవంగా భావించి స్వామిలో దైవత్వం చూచి పట్టణముల నుంచి జనులు వస్తున్నారు. కేవల కరచాలనము వలననే పండ్లు, పూలు, మధురములకు తినుబండారములు ఎచ్చటి నుండియో తెప్పించి పిల్లలకు కొల్లలుగా పంచుచుండుట ప్రజలకు మహదాశ్చర్యమును కలిగించుచుండెను. అసలు ఆ రోజుల్లో ఆశ్చర్యపడేటటువంటి వాళ్ళ అదృష్టం ఎంతో అనిపిస్తుందండి. చదువుతుంటే వింటుంటేనే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎట్టి మంత్ర సిద్ధుడో, ఎట్టి దైవశక్తి సంపన్నుడో, ఎట్టి పూర్వజన్మ సుకృత ఫలమో అని శ్రీ సత్యము ఊర్చి సత్యము శక్తుల గూర్చి ప్రజలు వింతనందుచుండిరి. క్రొత్తగా వచ్చిన తెలుగు పండితుడు శేషమరాజును ప్రశ్న పరంపరలతో ముంచుచూ శ్రీ సత్యమును గూర్చిన దివ్య కథను కడు మక్కువతో వినుచుండి వారి అన్నగారి దగ్గర అడిగి విశేషాలు తెలుసుకొని సంతృప్తి పడుతూ ఉండేవాళ్ళు. ఆ పాఠశాలోపాధ్యాయులు అందరూ సత్యము తరగతితో తమకును సంబంధం ఉండవలెనని కోరుచుండ్రి. అతని యందు వీరికి పొడసూపు భక్తి ప్రపత్తుల వలననో అనురాగం వలననో అతని శక్తుల తెలుసుకొనవలెనను ఉత్సాహముతోడనో లేక అతడు ప్రదర్శించు శక్తులు కేవలము ఇంద్రజాలికములని నిరూపింప దుష్ట సంకల్పముతోడనో ఎట్టులైననేమి ఉపాధ్యాయులు అందరికీ సత్యము నుండి ఆకర్షణ మెండుగా కలిగారు. మనం చదువుకునే రోజుల్లో చాలా చోట్ల సెక్షన్లో 4-5 సెక్షన్లు అప్పట్లో ఉండేవి. పలానా సెక్షన్లో మంచి మాస్టర్లు ఉంటారు, బాగా చెప్తారు అనేటువంటి ఉద్దేశం ఉంటే ఆ సెక్షన్లో మనం వేయించుకోవడానికి ఆ సెక్షన్కి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళ మాస్టర్లను ఎన్నుకోవడానికి. ఇక్కడ చూస్తే స్వామి సెక్షన్కి వెళ్ళి పాఠం చెప్పడానికి ఇష్టపడ్డారట ఉపాధ్యాయులు. మన ఆలోచనకి అక్కడ ఉపాధ్యాయుల ఆలోచన సత్యము ఉన్నటువంటి క్లాసులోకి వెళ్ళి పాఠాలు చెప్పడమే అదృష్టంగా భావించి వారు అలా ప్రయత్నం చేసుకునేవారటండి. అందుకే అంత ఆకర్షణ కలిగింది.
స్వామి పైన అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కడు శీఘ్రకాలములోననే శ్రీ సత్యము పాఠశాల యందేమి పట్టణమునందేమి అందరికిని ఎక్కువ ప్రీతి పాత్రుడయ్యను. పాఠశాల ప్రార్థనా మండలికి అతడు ప్రధాన నాయకుడయ్యను. అతని ప్రార్థనా గీతమును విని ఆనందింపని వారు ఒకరు లేరు. ఈ ప్రార్థనా గీతం ఆహారావా అనేటువంటిది పాడుకుందామని చూసే గాని నాకు అందుబాటులో దొరకలేదండి. మా మనవరాలు బాగా నేర్చుకుని పాడేది ఆ పాటని. ప్రార్థనా గీతం అది. వాతావరణమునంతయు పరమ పవిత్రము అనరించి అతని ప్రార్థనా గీతము ప్రతి ఒక్కరిని వారి వారి కార్యభార నిమగ్నులుగా చేయుచుండెను. అంతటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించేటువంటి పాట ప్రార్థనా గీతాన్ని స్వామి వ్రాసి పాడేవారటండి. దానివలన ఆ కార్యభార నిమగ్నులు ఆ కార్యములో మనస్ఫూర్తిగా నిమగ్నం అయ్యేటట్లుగా చేసేది ఆ పాట. అలాంటి పాట రాశారటండి స్వామి. పాఠశాలకు సంబంధించిన నాటక విభాగమునకు అతడు ప్రాణతుల్యుడై ఉండెను. నాటక విభాగమునకు అతడు ప్రాణతుల్యుడై ఉండెను. చెడుగుడు మొదలగు ఆటలలో నైపుణ్యం కలిగి ఉండి స్కౌట్ పిల్లలందరిలోనూ అగ్రగణ్యుడై ఉండినందున సత్యమును స్కూలులోని క్రీడా విభాగమంతటికి ప్రధాన స్తంభముగా పరిగణించి గౌరవించిరి. అటు సంగీత భాగానికి కానీ, ఇటు ఆటల క్రీడా భాగానికి కానీ, స్కౌట్కి కానీ ప్రతిదీ కూడా స్వామి ప్రతి దాంట్లోనూ కూడా ఆయన ప్రధాన స్తంభంగా ఉండటం ఈ పారాగ్రాఫ్ లో మనకి రచయిత తెలియజేశారండి. ఆ పిన్న వయసునందే శ్రీ సత్యనారాయణ యొక్క నాటక గ్రంథ రచన నైపుణ్యమును నటన కళా కోవిదత్వమును వెల్లడించు ఒక సంఘటనము తటస్థించెను. ఇది చాలా ముఖ్యమైనదండి. నాకు తోచినటువంటి విషయాన్ని ఒకసారి పంచుకుంటాను తమతోటి. ఈ కథ అనేది ఈ నాటక రచన నాటక భావము కొన్ని వేల సంవత్సరాలకు కూడా జీవితాంతము కూడా త్రికరణ శుద్ధిని అలవరుచుకొనటానికి రుజు ప్రవర్తనములో నడక నేర్చుకోవటానికి జీవించటానికి ఇది ఆయువు పట్టు లాంటి నాటకం అండి. ఇది అందరికీ తెలిసిందే, ఎన్నిసార్లు వేయించినటువంటి వాళ్ళమే. ఇది నేర్పింది ఎంతో ఉన్నది. శ్రీ తమ్మిరాజు అనే ఉపాధ్యాయుడు ఒక పరి సత్యమును తెలుగు భాష వందు ఒక చక్కని నాటకమును రచింపమని వెంటనే గురువు ఆజ్ఞానుసారము సత్యము నాటక రచనమున నిమగ్నుడయ్యి చెప్పినట్లు చేస్తారా అను పేరుతో మానవుని మనోదౌర్బల్యమును సూచించు పాపదాయకమగునట్టి విషయముతో కూడి అట్టి మనోదౌర్బల్యమును వేడవలెనని ప్రబోధించు నాటకమును రచించి అందు ముఖ్య పాత్రను తానే నటించి ప్రేక్షకులకు అపరిమిత ఆనందమును కలిగింపచేయ జయ జయధ్వానములతో నాటకము విజయవంతముగా శాంతమయ్యను. పాఠక మహాశయులకు తృప్తి కొరకు ఆ నాటక విషయ సంగ్రహమును ఇందు పొందుపరుచుచున్నాను. ప్రథమ రంగమున తెరనెత్తగానే ఒక వనిత శ్రీమద్భాగవతమును చదువుచు శ్లోకార్థముల విపులముగా శ్రోతల స్థానమును అలంకరించి ఉన్న ఇతర వనితలకు వివరించి చెప్పుచు సోమరిపోతులకు దృఢకాయులకు బెచ్చము పెట్టక కుంటి గ్రుడ్డి ముదుసలి వ్యాధిగ్రస్తుడు మొదలగు అశక్తులకు మాత్రమే అన్న వస్త్రదానములు ఆచరించుట గృహిణులకెల్లరకు కర్తవ్య ధర్మం అని బోధించుచుండెను. అందరూ ఆడవారే ఉన్నారట. వారందరికీ కూడా ఎలా మెలగాలో, దాన ధర్మాలు ఎలా చేయాలో, మరి ఎవరి ఎడల ఎలా బెచ్చగాళ్ళు, కుంటి గుడ్డి ముసలి వీరందరూ కూడా దయతో ఉండాలి, అలా ఉండటం కర్తవ్య ధర్మం అని ఆ మాతృమూర్తి చెప్పారు. పురాణము పూర్తి అయిన తోడనే స్త్రీలెల్లరూ వారి వారి ఇండ్లకు పోవద్దు. మిక్కిలి శ్రద్ధతో పురాణ శ్రవణము చేసిన పుత్రుడును శ్రద్ధతో విన్నట్టు అతను. ఆ వనితయు మాత్రము ఇంట ఉందురు, వారిద్దరే ఉన్నారు. ఇంతలో అంధుడకు ఒక భిక్షకుడు వచ్చి భిక్షమునకై ఎంత ప్రార్థించినను ఆ అమ్మ మనస్సు కరుగక తుదక ఆ భిక్షకుని 4 తిట్లతో పంపివేయును. ఇందులో ఉన్న వారందరూ కూడా ఈ నాటకాలను పిల్లలతో వేయించి సంతోషించినటువంటి వాళ్ళు కనుక చదువుతున్నాను.
చదివేస్తాను. మరుక్షణముననే ఆరోగ్యవంతుడును పట్టెనామములు ధరించిన ఒక విప్రుడు తంబూర మీటుచు కరతాళ ధ్వనులు చేయుచు కీర్తనములను పాడుచు శుభ్రముగా తోమిన రాగి అక్షయ పాత్రతో రాగ ఆ, రాగ ఆయమ్మ భక్తితో సారీ శుభ్రముగా రాగా తోమిన అంటే రాగి అక్షయ రాగా అర్థమైంది అంటే అర్థమైంది. అక్కడికి రావటం, అక్కడికి వచ్చాడు నేను. అది కమింగ్ కమింగ్ సబ్జెక్టు అవునండి. తెలుగు ఆ, ట్రాన్స్లేషన్, అందుకని అలా ఉంటుంది. అది. ఆ అమ్మ భక్తితో అతన్ని ఆహ్వానించి కొంత చిల్లర డబ్బును బియ్యమును వసంగి పాదములకు ప్రణమిల్లి అతని ఆశీర్వాదములను అర్థించుచు దిగ్భ్రమనందుచు పుత్రుడు తల్లి చేష్టలు తిలకించి అక్కడ అర్థించును ఆమె అతనికి డబ్బులు ఇచ్చింది, ఆశీర్వాదములు కోరుకుంది, పాద నమస్కారం చేసింది. ఇది చూసి నేను దిగ్భ్రమ చెందాడు కొడుకు. నేను ఆ, హరిదాసుకి ఈ భజన పెడతాను అనమాట. హరి హరి నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గో అని ఈ భజన పెడతాను నేను డ్రామాలు ఇక్కడ వేసినప్పుడల్లా. అదే సార్ నిజానికి సాయిరాం మనకి హరికథలో మన హరికథ దాసులు చిన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా వస్తున్నారు అనుకోండి. కానీ స్వామి నగరకీర్తన అనేటువంటి భావం మనకు తెలిసిన తర్వాత ఎంత మహాత్ములో హరికథలతో పొద్దున్నే వచ్చే హరిదాసుడు అని నాకు నా మనస్సుకి వ్యక్తిత్వంగా అనిపించేదండి. అది ఒక గొప్ప వాళ్ళకి జన్మతః వాళ్ళకి ఒక అదృష్టం అని. తర్వాత తల్లి చేష్టలు తిలకించి ఆ విప్రుడు పోయినంతనే తల్లిని, ఏమిటి విచిత్రమైన నడవడి అమ్మా, పురాణము చెప్పునప్పుడు బోధించిన బోధ ఒక్కటి, ప్రస్తుత సందర్భమున ఆచరణము మరొక్కటి, నాకేమీ బోధపడట్లేదు అని అడుగా మిక్కిలి కోపముతో, నోరు మూయుము, ఎవరు గాని చెప్పినట్లు చేస్తారా, అంతటి పిచ్చివారెవరునూ లోకమున లేరు అని చెప్పుచు కొడుకు యొక్క అధిక ప్రసంగమునకు పెద్దలను ఆక్షేపించినందులకు తండ్రి చేత కూడా ఆ బాలుని మందలింపజేయుటకై అతనిని తండ్రి కడకు లాగుకొని పోవును. ఇక రెండవ రంగమున ఉత్తమ శ్రేణికి చెందిన గుమాస్తా ఉద్యోగమునందుండి, తనకు ఆ రోజుల్లో ఆ ఉద్యోగం గొప్పగా ఉండేది. ఇంగ్లీషు పరిపాలనలో ఒక ఎల్డిసి అంటే గవర్నమెంట్ లో మంచి ఉద్యోగం అని అనుకునేటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో ఈ ఎల్డిసి పోస్ట్ కోసం ఎంతో ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ ఇందులో ఎంతమంది ఉండొచ్చు, నేను ముఖ్యమైనది. అలాగే ఆ ఉద్యోగం నుండి తన గదిలో ఆఫీసుకు సంబంధించిన రికార్డు కట్టలతో సతమతమగుచుండు తండ్రి కుమారునికి విద్యా విషయకమైన గంభీర ఉపన్యాసం ఒదుకుచు ఎన్ని బాధలు పడి అయినా విద్యను అభ్యసించుచు పరీక్షల యందు ఉత్తీర్ణుడు కావాలననియు, విద్య లేనివాడు వింత పశువనియు ఏవేవో శ్రీరంగ నీతులు చెప్పుచుండు సమయమున పేద విద్యార్థి ఒకడు కిటికీలో నుంచి తొంగి చూచుచు, అయ్యా, నేను కడు బీదవాడను, మీ వంటి పుణ్యాత్ముల యాచించి స్కూలు జీతము కట్టి చదువుకొనుచున్నాను. ఈ నెల జీతము కట్టుటకు ₹1 తక్కువగా ఉన్నది. ఈ పూట కట్టకపోతినా పేరు కొట్టివేయుదురు ధర్మాత్ములు మహారాజులు. మీరు ఈ దీనిని మొర ఆలకించి సహాయం చేయడని ప్రార్థించును. ఈ గుమాస్తా ఆ బాలునితో నిర్దాక్షిణ్యముగా తన వద్ద ఒక్క దమ్మిడి అయినా లేదనుచు డబ్బు దాచుకొని ఖాళీ సంచిని చూపి, పర్సు అన్నమాట, ఆ బాలుని పంపివేయును. వెంటనే తానుండు కచేరీ అందలి గుమాస్తా మిత్రులు కొందరు గుంపుగా తన గదిలోకి ప్రవేశించి రాబోవు తమ ఆఫీసు నూతనాధికారికి అల్పాహార విందుకుగా చందా పట్టి అతని ముందు చందా పట్టి అంటే చీటీ అన్నమాట, చందాలు పుస్తకం అతని ముందు పెట్టగానే, మంచిది మంచిది, మన నూతనాధికారి మనస్సునకు మెప్పు కలిగించున్నట్లు భారీ ఎత్తున మిక్కిలి వైభవముగా ఆతిథ్యం ఇవ్వవలయును. వలయునన్న నేనను గౌరవపూర్వక ఆహ్వానమసంగు సందర్భమున మాట్లాడుదును, నేను కూడా మాట్లాడతాను అవకాశం ఇస్తే అని చెబుతూ సంతోషపూర్వకముగా ఖర్చులకు ₹20 నొసగు. బాలుడు తండ్రి వింత చర్య చూచి ఆశ్చర్యచకితుడై, ఇదేమి తండ్రి, విద్యా సంపాదనమును గూర్చి అట్లు ఉపన్యసించిరి, యాచించిన పేద విద్యార్థికి చిల్లిగవ్వయు లేదని అసత్యమాడిరి. ఇప్పుడు ఈ దుబారా అనగా వ్యర్థపు ఖర్చుకు ₹20 నిశ్చితిరి.
అని అడుగా మండిపడుచు చెప్పినట్లు చేస్తారా? లోకమును ఎవ్వరునూ చేయరు. నోరు మూసుకొని స్కూలుకు పొమ్ము అని గద్దించును. తల్లి చేసినటువంటి పనినే ఇక్కడ తండ్రి కూడా చేయటం గమనించాడు కుమారుడు. మూడవ రంగము పాఠశాలావరణము. కృష్ణుడను పేరుతో పుత్రుని పాత్రను ధరించి మన కథానాయకుడే పాఠశాలలో ప్రవేశించును. మరునాడు స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చునను గాబరా అనగా తొందరతో మాస్టారు తరగతి పిల్లలందరినీ చేర్చుకొని వారిని పరీక్షకు తయారు చేయొచ్చు. పరీక్షాధికారి వచ్చుటకు పూర్వము జరుపబడిన 23 పాఠములకు బదులు 32వ పాఠములైన 32వ పాఠములైనవని అసత్యము చెప్పి వారిని బలవంతపరచుచు 33వ పాఠము అని హరిశ్చంద్రుని చరిత్రది ముందు చెప్పి పరీక్షాధికారి సమక్షములో తాను కొత్త పాఠము బోధించున్నట్లు నటింతుననియు చెప్పిన విషయములనే అడుగుదుననియు ప్రశ్నములకు ఉత్తరములు వెంటనే చెప్పుచుండవలెననియు పాత పాఠమునే అయ్యవారు బోధించుచుండెనను రహస్యమునెవ్వరూ బయట పెట్టకూడదనియు అట్లు బయలు చేసిన వారు కఠినముగా దండింపబడుదనియు విద్యార్థులకు చెప్పి ఆనాటి పిల్లలను ఇంటికి పంపిన పిమ్మట ఆ బాలుడు ఒంటరిగా మాస్టర్ను కలుసుకొని సత్యమును హరిశ్చంద్రుని కథా మూలమున బోధించనించి అసత్యపు నాటకమును ఇన్స్పెక్టర్ ముందు మా చేత ఆడంపదలుచుచున్నారే, ఇదేమి విపరీతమండి అని అడుగగా చెప్పినట్లు చేస్తారా అని ఉపాధ్యాయుడు ఆ విద్యానిధిని మందలించును. ఉపాధ్యాయుడు కూడా మందలించాడు. అంతటా చతుర్థ రంగము ఆరంభమవున తరువాత కృష్ణుని గృహము, విద్యార్థి గృహము. మరునాడు ఉదయమున కృష్ణుడు పుస్తకములు బారవైచి స్కూలుకి పోనని మొండి పట్టుబట్టును. తల్లిదండ్రులు స్కూల్ మాస్టర్నకు కబురు చేయుదురు. మాస్టారు రాగానే కృష్ణుడు మువ్వురి సమక్షమున, తల్లి తండ్రి ఉపాధ్యాయుడి సమక్షమున, మీరు నాకు వ్రాయను చదవను నేర్పించితిరి. ఆ పిమ్మట చదివిన చదువును ఆచరణలో పెట్టక సర్వమును మరిచిపోవలసినదేనా? ఇదేనా మీరందరూ నాకు బోధించున్నది? అట్లైన ఇట్టి చదువు నాకు వద్దు, ముమ్మాటికి వద్దు అని వారి మనస్సులలో నాటునట్లు చెప్పగా వారు ముగ్గురికి బుద్ధి వచ్చి తమది తప్పేననియు ఒప్పుకొని నాట నుండి తమ గుణములను మార్చుకొని సత్యమైన ప్రవర్తనముననే కాలము గడుపుదురు. ఈ యదియే శ్రీ సత్యనారాయణ సుమారు 12 సంవత్సరముల వయసును వ్రాసిన నాటక కథా సంగ్రహము. ఇది మన ఇతిహాసాల్లాగా ఈ స్వామి రచించినటువంటి ఈ నాటిక వందల సంవత్సరాలు కాదు, మానవ జీవితం ఉన్నంత వరకు కూడా ఎలా త్రికరణ శుద్ధిగా ఎలా ఉండాలో స్వామి వ్రాసి మానవ లోకానికి అందించినటువంటి గొప్ప నాటకము. శ్రీ సత్యము యొక్క దివ్య శక్తులు, వ్యక్తి యొక్క భూత భవిష్యత్తులను గూర్చి వివరముగా చెప్పుట, దొంగిలింపబడిన వస్తువుల యొక్కయు పోగొట్టుకొనబడిన వస్తువుల యొక్క స్థితిని, అవి దాచబడిన రహస్య ప్రదేశములను, అట్టి వస్తువులు కలిగియుండు వారి పేర్లను చెప్పుట, ఇలాంటి విషయములు ప్రజలలో తీవ్ర వ్యాప్తి చెందుట వలన అట్టి నష్ట కష్టములకు గురి అయిన వారు సత్యము వలన నిజము తెలుసుకొని తమ వస్తువులు తాము తిరుగు పొందుచుండి. ఎవరు ఏమైనా పోగొట్టుకుంటే సత్యం ఎలా తెలియజేస్తున్నారు, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తున్నారు అని ప్రజల్లో తెలిసిపోయి స్వామి దగ్గరికి అందరూ వస్తూ ఉండేవారు. విపరీతమైన తీవ్ర వ్యాప్తి చెందింది. ఆ కష్ట నష్టాలు పొందిన వాళ్ళంతా వస్తున్నారు. అలాగే స్వామి దగ్గర నుంచి తెలుసుకుని లబ్ధి పొందుతున్నారు. వస్తువులు దొంగిలించిన వారి పేర్ల మొదటి అక్షరమును కడపటి అక్షరమును మాత్రము చెప్పుచున్నారు. అలా చెప్పేవారు. ఒకప్పుడు శ్రీ సత్యము యొక్క ఉపాధ్యాయుడు ఒకడు ఎక్కువ విలువ గల ఓట కలమును, ఫౌంటైన్ పెన్ను, ఇంకుపోసి రాసుకునేటువంటి పెన్నులు ఆ రోజు అతను ఉపాధ్యాయుడు పోగొట్టుకుని సత్యమును ప్రశ్నింప అతని నౌకరే పెన్నును దొంగిలించినని చెప్పగా అతనికి నమ్మకము కుదరలేదు. ఎందుకంటే ఆ నౌకరు మీద ఆ ఉపాధ్యాయుడికి ఎంతో నమ్మకం ఉన్నటువంటి నౌకరని. ఆ నమ్మకం కుదరలేదట స్వామి చెప్పిన. అయితే ఆ నౌకరును గదిని రహస్యముగా వెదికినను పెన్ను లభింపలేదు. నౌకరి గది ఎతికితే దొరకల.
అనంతపురములో చదువుచుండు తన కొడుకునకు ఆ పెన్నును ఆ సేవకుడు పంపినని సత్యము చెప్పుచు నిజము తెలియజేయుటకు ఒక యుక్తి చేయించిన ఒక ఉపాయము చెప్పారు స్వామి. ఆ బాలుని తండ్రికి స్వయముగా జాబు వ్రాయు శక్తి లేనందున పరస్పర క్షేమ లాభములు వ్రాసిన పిమ్మట తానంపిన విలువగల పేన చేరిన వైనము తెలుపుమనియు జాగ్రత్తగా ఆ పేనాను వాడుకొనవలెననియు తండ్రి పుత్రుని పేర వ్రాసినట్లు ఒక జాబును తండ్రి నిశానితో సృష్టించి కవర్లో పెట్టించి ఆ పిల్లవాడును జాబు వెంటనే వ్రాయుటకు అనువుగా ఒక పోస్ట్ కార్డు నందు పెట్టి పోస్టు చేయించగా ఆ బాలుడును జాబు చూచుకొని జవాబును వెంటనే పంపెను. ఒక యుక్తి, ఒక లెటర్ రాయించారు. తండ్రి రాసినట్టుగా ఒక లెటర్ రాయించి పెన్ను బాగా వాడుకుంటున్నావా, జాగ్రత్త, విలువైనటువంటి పెన్ను అని చెప్పని వెంటనే లెటర్ రాయమని సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ అని కూడా అందులో పెట్టి రాసి ఆ తర్వాత దానికి ఆ కవర్ వచ్చేటట్లుగా వచ్చేది చేరటం కోసం పోస్ట్ ఆఫీస్ లోనే దీన్ని జాగ్రత్తగా గమనించి తీసుకునే ఏర్పాటు చేయించారు స్వామి. ప్రతిదినము పోస్ట్ ఆఫీస్ దగ్గరికే పోయి గమనించుచుండినందున ఆ బాలుని వద్ద నుండి ఆ నౌకరు కుమారుడి వద్ద నుంచి అనంతపురం నుంచి వచ్చినటువంటి కార్డును తీసుకుని చూడగా అందులో రాసి ఉన్నది, పేనా చేరినదనియు భద్రముగా వాడుకొనుచుంటున్ననియు అందు ఉండెను. ఆ ఉపాధ్యాయుడే గాక ఈ విషయమును విన్నవారందరూ శ్రీ సత్యము యొక్క అద్భుత శక్తిని నమ్మిరి. సంశయాత్ములకెల్లా ఈ విషయము కనువిప్పయ్యను. ఇందాక సంశయాత్ములు కూడా ఉపాధ్యాయులు కొంతమంది స్వామిని సంశయించారని 2-3 పేరాల ముందు చదువుకున్నాం. అటువంటి వాళ్ళకు కూడా కనువిప్పయింది ఈ సన్నివేశం. శ్రీ సత్యము యొక్క మహిమను వెల్లడి చేయు ఇంకొక సంఘటన జరిగిన. ఉరవకొండలోని ఒక బీద మహమ్మదీయుని జట్కాబండి గుర్రము కనిపించలేదు. అతని స్నేహితులు ఊరంతయు ఆ గుర్రము కొరకు గాలించిరి, చుట్టుప్రక్కల వెదికిరి, ఎందునూ గుర్రపు జాడ కానరాలేదు. తుదకు వారందరూ సత్యము కడకు పరిగెత్తిరి. ఊరికి సుమారు 1.5 మైలు దూరములో ఉండు తోటలో అన్నమాట. చూడమని సత్యము వారికి చెప్పగా పోయి చూతురు గదా, హాయిగా గుర్రమందు మేయుచుండెను. మిక్కిలి సంతోషముతో గుర్రమునింటికి తోలుకొని వచ్చిరి. షిరిడీ సాయి అవతారంలో కూడా ఇటువంటి సన్నివేశం ఒకసారి జరిగినట్లుగా మనం సాయి సత్యవేత్తల్లో కూడా చదువుకున్నాం. ఆనాడు మొదలు ఉరవకొండలోని మహమ్మదీయులు సత్యమునందు ప్రేమ గలవారైరి. సత్యము నడచి స్కూలుకు పోచుండుట ఏ జట్కా బండి వాడు చూచినను అదృష్టము పట్టునను భావముతో సత్యమును బండిలో ఎక్కించుకొని పోవచుండది. అది సత్యము స్వామి బండిలో ఎక్కితే వాళ్ళకంతా అదృష్టమే అవుతుందని చెప్పని ఆ బాలుడు స్వామి కనపడంగానే ఎక్కించుకునేవారట వాళ్ళ జట్కా బండి ఆపి. ఇట్లు 13 సంవత్సరముల ప్రాయము గల శ్రీ సత్యము పేరు ఉరవకొండ ఎందేగాక ఇతర గ్రామములందును మారుమురగొచ్చును. స్వామి యొక్క మహిమలన్నీ కూడా ఆ పలు దిశలుగా వ్యాప్తి చెందినాయి. 1940వ సంవత్సరం మార్చి 8వ తేదీన ఉరవకొండ అట్టుడికినట్లుగా ఉడకనారంభించను. అంటే ఒక విపత్తు వార్త తెలిసిందన్నమాట. ఎవరి నోటను అయ్యో పాపము, సత్యమును ఒక పెద్ద నల్ల తేలు కుట్టేనట. ఈ ప్రాంతమున పాము తేలు కుట్టిన వారు బ్రతుకుట అరుదే. ఈ పాడు నల్ల తేలు ఆ అబ్బాయి ప్రాణమునకు ఎట్లు దాపురించే అని జాలి కొలుపు మాటలో వినవచ్చుచుండే. అందరి నోళ్లలోనూ అయ్యో సత్యమునకు ఎలా తేలు కుట్టిందా, చాలా ప్రమాదమే అని చెప్పని అనుకుంటున్నారు. అప్పుడే సాయం సమయం ఒకచుండే. సుమారు రాత్రి 7 గంటలయ్యే. కుడికాలి బటనవరేలుని తేలు కుట్టెనని శ్రీ సత్యము కేకపెట్టే. ఎంత వెదికినను తేలు కానరాదయ్యే. ఆ తేలు కనపడలేదు. ఎట్లో ఆ రాత్రికి సత్యము హాయిగా నిద్రించే. సత్యము బంధుమిత్రులు ఇక్కడ స్వామి గనక ఆయనకి తెలుసు గనక మామూలుగా అయితే తెల్లవారులు నిద్రలాగా ఏడ్చేవాళ్ళు, స్వామి మాత్రం హాయిగా నిద్రపోయారు. ఎట్లో ఆ రాత్రికి సత్యము హాయిగా నిద్రించే, అందుకే ఎట్లో పెట్టారు. సత్యము బంధుమిత్రులకు దిగులు తగ్గే. కానీ మరునాటి రాత్రి సరిగ్గా 7 గంటలకే శ్రీ సత్యము తెలివి తప్పి క్రింద పడిపోయే. అంటే 24 గంటలు తేలిగొచ్చిన తర్వాత
మళ్ళీ తెల్లారి సాయంత్రం 7 గంటలకి స్వామికి తెలివి తప్పి కింద పడిపోయారట. శరీరముని నీలుగుకొని మొద్దువారే బిగుసుకుపోయినట్లయింది. మాట లేదు కదా, ప్రాణస్పందనము కూడా చాలా సన్నగిల్లే. నాడి కూడా ఉంటుందా లేదా అన్నంత ఇదిగా ఉన్నదిట. ప్రాణాపాయ స్థితి అని అందరూ భయపడింది. ఇప్పుడైనచో బ్రాకెట్లో రాస్తున్నారండి. ఇప్పుడైనచో ఆ స్థితి శ్రీ బాబాకు సహజమేననియు, భక్త సంరక్షణార్థం స్థూల శరీరం విడిచి సూక్ష్మ శరీరముతో ఎచ్చటికో పోయి తిరిగి వచ్చుననియు తమ అనుభవం వలన భక్తులు గ్రహించి ఉండుటచే భయపడి ఉండరు. కానీ అప్పుడు అది తెలియదు కనుక అందరూ కూడా చాలా భయపడిపోయారు ప్రమాదానికి. కానీ ఆనాటి పరిస్థితి వేరుగా ఉండెను. ఆ తేలు విషమే 24 గంటలు దేహములో పనిచేయుచుండి ఇప్పటికి గుండెను అణచినందున అపాయ స్థితి కలుగుచున్నది. 24 గంటలైన తేలు కుట్టి గుండె వరకు చేరింది విష ప్రభావం. గుండెను అణచినందున అది గుండెకు చేరింది కాబట్టి అపాయ స్థితి ఉంది అనుకున్నారు. డాక్టర్ని పిలుచుకొని వచ్చి చూపెదనని అన్నయ్య అయిన శేషమరాజు డాక్టర్ని పిలుచుకొని వచ్చెను. సూది మందును ఇంజెక్షన్ వాడి నోట పుచ్చుకున్న ఔషధమును కూడా ఇచ్చి తెల్లవారు సరికి తగ్గిపోవచ్చునని చెప్పుచు డాక్టర్ వెళ్ళిపోయింది. శ్రీ సత్యమునకు ఆ రాత్రి అంతయు తెలివి రాలేదు. తెల్లవారిన పిమ్మట డాక్టర్ వచ్చి చూచి గండము తప్పినదని చెప్పెను. గడచిన రాత్రి సత్యము తెలివి తప్పి ఉండలేదనియు, ప్రజ్ఞతోనే తురీయ స్థితి ఉండెననియు నిర్ధారణ చేయుటకు ఆ రాత్రి ఒక వింత జరిగెను. స్వామి నిజానికి ఆయన తురీయ స్థితిలో ఉన్నారు అని సాక్షిభూతముగా తెలియటం కోసం ఒక వింత జరిగిందని చెప్తున్నారు. ఆ వింత ఏమిటంటే, ఉరవకొండ సమీపమందలి ముత్యాలమ్మ శక్తికి పూజ చేసిన భూత ప్రేతము దుష్ట బాధల నుండి సత్యమునకు విముక్తి కలిగి ఆరోగ్యము చేకూరును అను ఉద్దేశ్యముతో ఆలయమునకు టెంకాయ వగైరా ద్రవ్యములు పంపి పూజలు చేయుచుండగా శ్రీ సత్యము టెంకాయ 3 తునకలైనదని కలవరించినట్లు ఆ తెలివి తప్పి ఉండు స్థితిలో పలికిన. స్వామి నిజానికి తెలివి లేకుండా ఉన్నారని అందరూ అనుకుని ఉన్నారు ఆయన దగ్గరగా. అయితే కొబ్బరికాయ 3 తునకలు అయిందని ఆ కళలో చెప్పినట్లుగా ఆయన చెప్పారు. ఇదేమిటా అని ఆశ్చర్యపడుచుండా పూజకైపోయిన వారు తిరిగి వచ్చి టెంకాయ 3 ముక్కలైనదని చెప్పిరి. అప్పటికెవ్వరికి ఈ రహస్యం ఎట్టిది అని తెలియదు. స్వామి మరణ ప్రమాదంలో సాయిరాం. నా గురువు గారికి అందరికీ కూడా స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం అండి. సాయిరాం అండి. వండర్ఫుల్ ఇన్సిడెంట్. ఈయన చెప్పిన దానికి ఆల్మోస్ట్ కంపారిటివ్ గా విల్ హ్యావ్ బ్యూటిఫుల్ మెసేజ్ ఫ్రమ్ స్వామి. చూసాం ఆయన స్కౌట్ లో ఎలాగ సేవ చేశారు అంటే అప్పటి నుంచి సేవా తత్పరతని చెప్పకనే చెప్పారు. నౌ విల్ సీ అసలు అప్పటికి సత్యసాయి సేవా సంస్థ అని తెలియదు, సేవదళ అంటూ తెలియదు, ఎవరికి తెలియదు. హౌ స్వామి హ్యాజ్ నామినేటెడ్ సేవాదల్, సేవలు ఎలా చేయాలి అని. దిస్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్ గివెన్ బై భగవాన్ ఇన్ 1960s. దీనికి కూడా డేట్ లేదండి. తర్వాత చాలా సమావేశాల్లో స్వామి సేవాదళ శిక్షణ శిబిరం పుట్టపత్తులో పెట్టడము మీరు కూడా పార్టిసిపేట్ చేసే ఉంటారు. దర్ ఈజ్ వన్ టాపిక్ ది బర్డెన్ ఆఫ్ ది బ్యాడ్జ్ అంటారు. మెడలో బెల్ వేసుకుని స్కార్ఫ్ వేసుకుంటే ఎంత ది బర్డెన్ అంటే బరువు. ద టైటిల్ ఈజ్ ది బర్డెన్ ఆఫ్ ది బ్యాడ్జ్ అంటే ఇంగ్లీష్ లో పెట్టలేదు, నేను పెడుతున్నాను. నేను చాలాసార్లు సేవాదళ క్యాంప్కి వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ ద టాపిక్ అనమాట. మెడలో స్కార్ఫ్ యొక్క విలువ వాల్యూ ఏంటి అని ఈ సేవాదళ ట్రైనింగ్ క్యాంప్ లో మనకు చెప్తూ ఉంటుంటారు. సో దిస్ ఈజ్ ద మెసేజ్ భగవాన్ డెలివరీ బై 1960s. ఇది కూడా టైం లేదు, డేట్ లేదు, ఎప్పుడు చెప్పారో తెలియదు. హౌ స్వామి హ్యాజ్ నామినేటెడ్ సేవాదల్, సేవ అంటే ఎలా చేయాలి, ఇంక్లూడింగ్ ప్రశాంతి సర్వీస్ అండ్ ఆల్సో సర్వీస్ ఎట్ అదర్ ప్లేసెస్. ఆయన చెప్పిన దానికి రిలవెంట్ గా కుదిరింది టాపిక్ ఇవాళ. యాక్చువల్గా నిన్న చెప్దాం అనుకున్నాను, నేను అనుకోకుండా గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాను. ఇవాళ సబ్జెక్ట్ సార్ చెప్పిన స్కౌట్ కి మ్యాచ్ అవుతుంది. ప్రశాంతి నిలయంలో ఉన్నప్పుడు స్వచ్ఛంద సేవకులు
ఓకే. చేయవలసిన సేవను గురించి, అలవర్చుకోవాల్సిన వైఖరి గురించి చెప్పుడుకి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేశానన్నారు స్వామి. ఇట్స్ ఎ మీటింగ్ ఎట్ ప్రశాంతి నిలయం, ఎ గ్యాదరింగ్. నేను స్వయంగా మిమ్మల్ని ఎంచుకోవటము మీకు గొప్ప అదృష్టం. శివరాత్రి ఉపనయనములకు వచ్చిన వేలాది మందిలో ఎందరో తమకు ఈ సేవాభాగ్యం ఇప్పించవలసిందని వేడుకుంటున్నారు. అయినప్పటికీ మీరు నా దృష్టిని ఆకర్షించారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నాను. స్వచ్ఛంద సేవ క్షణికమైన ఆవేశం వల్ల జరిగే పని కాదు. గాఢమైన క్రమశిక్షణము, వినయభావము, సుదీర్ఘమైన తరీఫీదు ఉంటేనే కానీ సేవ చేయలేరు. అందుకని ఎప్పుడు పడితే మన సమితిలో వాళ్ళు ఎవడు పోక పల్లెటూరులో వాళ్ళు ఎవడు పోతాడా? మాకైతే మేము ఛార్జీలు కూడా పెడుతున్నాం. సమితిలో వాళ్ళు ఎవడు కుదరదు మనలాంటి వాళ్ళకి. ఎవడో ఒక నింపాలి కదా అక్కడ. మేము మా సమితి నుంచి 15 మంది పోవాలి ఇప్పుడు బ్యాచ్ అక్టోబర్లో. పల్లెటూరు వాళ్ళు ఉంటారు, మాకు కూడా పల్లెటూరు ఉన్నాయి దగ్గరలో. మానావతి అని 2-3 విలేజెస్, తిరుపోరూరు అని. వాళ్ళకి ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తుంటాం. బట్ దే మస్ట్ నో వాట్ ఈజ్ ఇట్, సేవ అని తెలియాలి కదా. చొక్కాకు బ్యాడ్జీ తగిలించుకోగానే స్వచ్ఛంద సేవకులుగా తయారు కాజాలరు. మొదట మీ ఆజ్ఞకి ఎంత విలువ ఉందో గుర్తించుకోవాలి. నేను సామాన్యంగా సూచనలు చేస్తాను కానీ ఆజ్ఞలు ఇవ్వను. స్వామి మాటలు. స్వామి వాళ్ళు సజెస్ట్, మీరు ఉండాలని ఇలా ఉండమని చెప్తారు, ఇలా ఉండాలని ఎప్పుడు కూడా కమాండ్ చేయలేదు. మన ఉంటామో లేదా మన ఇష్టం. సో భగవద్గీత శ్రీకృష్ణుడి ఆజ్ఞ. ఎందుకు ఏమిటి అనే వివరణలు విపులంగా జతపరిచి ఆజ్ఞలు జారీ చేశాడు. అర్జునుడు తాను ప్రసన్నుడు అని నివేదించుకున్నాడు. సో కాబట్టి కృష్ణుడికి అతనితో తర్కించవలసిన అవసరం లేదు. తన ఆజ్ఞ సక్రమైందని నచ్చ చెప్పాల్సిన పని లేదు. అయినప్పటికీ అర్జునుడు హృదయపూర్వకంగా యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతో కృష్ణుడు తాను నిర్దేశించిన కార్య సరళికి గల హేతువులను, ఆధారాలను విశదీకరించాడు భగవద్గీతలో. అదే మాదిరిగా మీరు కూడా నేను ఒక పని చేయమని ఎందుకు కోరుతున్నాను, ఇంకొక పని చేయొద్దని ఎందుకు అంటున్నానో తెలుసుకోవాలా. ఫలానా పద్ధతిలో ఎందుకు నడుచుకోమని చెబుతున్నారో మీరు యూ మస్ట్ అండర్స్టాండ్ ఇట్ అంటున్నారు స్వామి. దిస్ ఇస్ మీటింగ్ విత్ సేవాదాలు అనమాట, సెలెక్ట్. అప్పటికి సేవాదాలను పేరు పెట్టారో లేదు కూడా ఇంకా స్వామి. తరువాత మీరు అందరి పట్ల ప్రేమ పెంచుకోవాలి. వాలంటీర్లు ఇతరుల కంటే అధికులం అనే భావం పనికిరాదు. ఇతరులకు మీకున్నంత భక్తి లేదని వాళ్ళని కించపరిచి ఈసడించుకోరాదు. నా పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు అందరినీ ప్రేమించగలరు. అందరిలో సాయి ఉన్నాడు. అంతా సాయిమయం, జగమంతా సాయిమయం అని భజన కీర్తన పాడుతున్నారు కదా. మీకు సాయి ఒక్కడి మీదనే ప్రేమ ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ భజన హాల్ ఉంది, స్వామి పటాలు చాలా ఉన్నాయి. మీరు ప్రతిపటము నాదే అని భావించి అన్నింటినీ గౌరవిస్తున్నారు. ఎవరైనా వచ్చి పటం బాగలేదంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ పటం ముందు నిలబడుతున్నారు, ఆనందంతో స్వామి అని నన్ను సంబోధిస్తున్నారు. అలాగనే ప్రతి మనిషి నా పటమే, ప్రతి జీవి నేనే. అంతా సాయమయం కాదా? మీరు ఎవరినైనా కఠినంగా చూస్తే నన్ను కఠినంగా చూసినట్లే. మీరు ఎవరినైనా అవమానిస్తే నా పటాన్ని అవమానించినట్లు కాదా? అందుకని చెప్తుంటా చాలాసార్లు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవం తిరస్కారం. ఎవరికి నమస్కారం పెట్టినా భగవంతుని పోతుంది, ఎవరిని తిరస్కరించినా ఆయనకి పోతుంది. రెండు చెప్పాడు, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇది మీ ఇల్లు. ఇక్కడికి
ఇక్కడ పండుగలకు వచ్చే వారందరూ మీ చుట్టములు, మీ అతిథులు. ప్రతి గృహస్థు నిత్యము 6 విధులు పాటించాలి. స్నాన, సంధ్య, జప, హోమ, అతిథి సత్కారాలు. అతిథులను ఆదరంగా సత్కరించాలి. మీరు సహాయకులు, సేవా ధర్మ నిరతులు. మీ సేవలు అందుకున్న వారు మిమ్మల్ని దూషించిన, మనం ఒక సత్సంగం చెప్పాను. పిల్లలకు సరిగా వసతి లేకపోతే పెద్దవాళ్ళని దండించారు. ఆ పెద్దవాళ్ళు బకెట్లు మోసుకొస్తుంటే మీకు బుద్ధి లేదా, వాళ్ళ చేత వాళ్ళ చేత బకెట్లు మోయించుకుంటారని అట్లా చేవాట్లు పెట్టారు. ఒక మెసేజ్ మీకు చెప్పాను నేను. సేవాధర్మ నిరతులు. మీ సేవలు అందుకున్న వారు మిమ్మల్ని దూషించిన లెక్క చేయక మీరు అప్పగించిన పనిని నెరవేర్తారు. మీరు చేస్తున్న సేవ పరులకు కాదు, మీకే అని గుర్తుపెట్టుకోండి. పూలు విసిరిన, రాళ్లు వేసిన సమచిత్తంతో శాంతంగా అందుకోవాలి. నిన్న చూసాం, బుద్ధుడు రాయి తగిలి బాధపడ్డా. అరే చెట్టున్న కాళ్ళకి వీళ్ళు చెట్టుకి వీళ్ళు రాళ్ళేస్తున్నారని బాధపడ్డట్టు నిన్న బుద్ధుడు సిచ్యువేషన్. దేహభ్రాంతి ఉన్నప్పుడే నిందాస్తుతుల బెడద. నేను దేహము కాదు అనే భావం అలవర్చుకుంటే మీరు ఉత్తమ సేవ చేయగలుగుతారు. మనం సుందరం పోతే ఇద్దరం పోయాం, నేను మా అబ్బాయి. మా మేడం అడుగుతాం, మీకేం సేవ చెప్తాను. నాకేం సేవ చేయాలి, కుర్చీలో కూర్చోవడం అంతే. గడప దగ్గర లోపలికి ఎవరు వస్తున్నారు మా అబ్బాయికి అయితే పని చెప్పారు. చిన్నపిల్లడు కదా, ఫ్యాన్ బూజులు తొలపమన్నారు, కిటికీలు తొడవమన్నారు. సేవా కార్యక్రమానికి పూనుకున్నప్పుడు ఈ పని నీ పరిధిలో ఉంది, అవునా కాదా అని తర్కించవద్దు. దట్టు సేవకు హద్దులు అవధులు లేవు. ఒకరికొకరు సహాయపడుతూ సంతోషంగా సహకరించు, కలిసికట్టుగా వ్యవహరించండి. ఒకరికొకరు బలపరుచుకుంటూ పరస్పరం ఉత్సాహం హెచ్చించుకుంటూ ఆదర్శప్రాయమైన సత్సంగం నెలకొల్పుకోవాలా. మీకు నియమించిన దానికంటే ఎక్కువ భారం మోయనవసరం లేదు చెప్తున్నారు స్వామి. మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత సేవ చేయాలి. అంతేగాని ఎవడో దేని గురించి చేస్తే స్వామి మెచ్చుకోరు. ఒంట్లో శక్తి ఉండి దాచుకున్నా మెచ్చుకోరు, ఒంట్లో శక్తి మించి చేసినా ఒప్పుకోరు. ఇతరులు చేస్తున్న పనిలో అనవసరంగా జోక్యం చేసుకోరాదు. అయిన దానికి కాని దానికి ఇతరులను విమర్శించరాదు. ప్రశాంతి నిలయానికి చెందిన మనుషుల స్థాయిని, గౌరవాన్ని నిలబెట్టవలను. మీ మనసులలో అసూయ, ద్వేషాలకు, స్పర్ధలకు తావు ఇవ్వకూడదు. హడావిడిగా పరుగులు తీయకుండా, కనిపించిన ప్రతి వారిని కసురుతూ నెట్టివేయకుండా, అనవసరంగా తప్పులు వెతకకుండా మీ చుట్టూ ప్రశాంత వాతావరణం వ్యాపింపజేయండి. నాకదేనా ఒక సందర్భంలో బుక్కు పెన్ను కూడా వద్దనేవాళ్ళు ప్రశాంతి నిలయంలో. మీకు గుర్తుందో లేదో. బుక్కు కూడా తీసుకుని ఇచ్చేవాళ్ళు కాదండి, పెన్ను కూడా బయటపడేమనేవాళ్ళు. నాకు కోపం వచ్చేది. ఏముంటుంది బుక్కులో అంటే వాళ్ళకి ఇచ్చిన రూల్స్, అది వాళ్ళు ఏం చేస్తారు తేవదలు. నాట్ ఈవెన్ బుక్ ఆల్సో. నాకు బుక్కు పెన్ లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ఈ ఉత్సాహాన్ని తప్పుదారులో పోనివ్వకండి. ప్రశాంతి, నిశ్శబ్దము చాలా విలువైనదని తెలుసుకున్న మీరు ఇతరుల శాంతిని భంగపరచవద్దు. అది ఇంపార్టెంట్. మన భజనలో పోయి కూర్చున్నాం, ఎవరో మెడిటేషన్లో కూర్చున్నారు కళ్ళు మూసుకుని, వాడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం అండి? మనకు కూర్చోవడం చేత కాదు కళ్ళు మూసి కూర్చుని. మనం పోగానే ఎవరో కూర్చున్నాడు మన ఫ్రెండ్, కూర్చోనండి. ఆడు మరీ వాడిని ఓన్లీ 30. ఇతరులు మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలని కోరుతున్నారో అదే విధంగా మీరు ఇతరులకు మన్నన చేయాల. దీన్ని బట్టి మీ ప్రేమ కొలత వేయవచ్చు. ముసలి వాళ్ళు ఎండలోనూ చీకట్లోనూ ఈ హాల్లో ముందు వరుసలకు రాలేక బయట కూర్చుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేయండి.
కళ్ళు కనపడని వాళ్ళు, వినపడని వాళ్ళు ఉంటే మెల్లిగా తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టండి. ఈ ముందు వరుసలో పరిచయ వాళ్ళు కూర్చుంటే వెనక్కి పంపి వాళ్ళ చోట్లో వీళ్ళని వేదిక దగ్గరగా కూర్చోబెట్టండి. భజన మందిరంలో కానీ హాల్లో కానీ బ్యాడ్జ్ ఉంది కదా అని ప్రత్యేక స్థానాలు కోరవద్దు. ఇది లెసన్ అన్నమాట ఇప్పుడు వాళ్ళ సేవదాలకి. అది ఎంతో మంది మిస్యూటిలైజ్ చేస్తున్నారు. బ్యాడ్జ్ ఉంది, స్కార్ఫ్ ఉంది కదా అని. ముందు వచ్చిన వాళ్ళకి ముందు వరుసలో చోటు చూపండి. వాదాలు పెంచుకోవద్దు, గలాట చేయవద్దు. లోపలికి వచ్చిన వారు ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చోవాలి. భక్తుల స్థానం సంపాదించుకోవలసింది హాల్లో కాదు, భగవంతుని హృదయంలో. నాకు కూడా ఫస్ట్ లో బాగా ఉండేది. ఇందాక ఆయన చెప్తుండేవారు తెల్లజన అనిల్ కుమార్ గారు, రాళ్ళు పెట్టేవారు, బండలు పెట్టేవారు, ఐడెంటిఫికేషన్ అనమాట. పెట్టి మనం ఛాయ్ తాగడానికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. మళ్ళీ వచ్చిన తర్వాత బండ తీసేసి ఆ బండ ప్లేస్ మనం కూర్చోవాలి. అలా చాలా అంటే ఎర్లీ స్టేజెస్ లో అలా ఉండేది. తర్వాత తర్వాత అర్థమైంది ఆ యొక్క నిలయంలో ఎక్కడ కూర్చున్నా పర్లేదు, దాని చివరి కూర్చోవడం అలవాటు అయింది హ్యాపీగా. ఆ చివరిలో గోడ కానుకొని కూర్చునేవాళ్ళం ఆ వాటర్ ట్యాంక్ దగ్గర, మెట్ల దగ్గర. భజన గాని ప్రసంగం గాని ప్రారంభమైన తర్వాత వచ్చిన వాళ్ళు వరుసగా కూర్చున్న వారిని నెట్టుకుంటూ అందరికీ భంగం కలిగిస్తూ ముందు వరుసలో జగా కోసం పోకూడదనే నియమం ప్రశాంతి నిలయంలో ఉంది. ఇది మన సమితిలో కూడా ఫాలో కావాలండి. ముందు లీడర్లు ఫాలో కావాలి. లీడర్ వెనక వస్తే వెనక కూర్చోవాలి. మా దగ్గర మేము అలౌ చేసేవాళ్ళం కాదు. దీన్ని గట్టిగా అమలు పరచండి. కార్యక్రమం మొదలైన తర్వాత ఏకాగ్రతకు భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు. కొంతమంది మధ్యలో లేచి ఆ దండలు సర్దటం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళు షుడ్ ఎక్స్ప్లెయిన్ చేయం. అమ్మ వన్స్ భజన అయిన తర్వాత మనం ఏం ముందుకు పోవద్దు. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి అహంకారము, ద్వేషము కలిగించే పాత పద్ధతులను మీరు దిగజారిపోవద్దు. వాలంటీర్లను అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాళ్లే సేవకు అవకాశాలు వెతుక్కోవాలా. ఆసక్తితో, సన్నద్ధ చిత్తంతో వెతికితే మీ చుట్టూ అవకాశాలు ఎన్నో కనపడగలవు. ఇతరులు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు పాషాణ హృదయాలు మాత్రమే చూడకుండా ఉంటారు. ఈ ఆశ్రమంలో కాపురాలు ఉంటున్న వారి కంటే ఓల్డ్ డివోటీస్, కొంతమంది పర్మనెంట్ డివోటీస్ ఉంటారు కదా, ఈ ఆశ్రమంలో కాపురాలు ఉంటున్న వారికి రోజు తెల్లవారగానే తమ పొరుగు వారిని బాగున్నారా అని పలకరించవలసిందని నేను నిర్దేశించాను. మీరు ఆ పక్కన క్యాంటీన్ పక్కన షెడ్ లో ఎప్పుడైనా వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కొత్త క్యాంటీన్ పక్కన చిన్న ఓల్డ్ షెడ్స్ ఉండేవి. ఒకటి పక్కన ఇమీడియట్ గా ఉన్న షెడ్లు ఈ సీనియర్ డివోటీస్ కి అక్కడ ఉండే పర్మనెంట్ రెసిడెంట్స్ కి ఇస్తుండేవాళ్ళు అనమాట. ఇది కేవలం లాంఛనం కాదు, నిజమైన ప్రేమకు చిహ్నం. ఇక్కడ చేరిన వేలాది మందిలో మీ సహాయం కావాల్సిన వారు చాలా మంది ఉంటారు. భోజనము, వసతి, నదీ స్నానము, భజన మందిరము, సభాస్థలము, ఆసుపత్రి మొదలైన తావులకు మీరు దయతో దారి చూపితే వాళ్ళు ఎంతో కృతజ్ఞత చూపుతారు. వాళ్ళతో మెత్తగా మాట్లాడి సహాయం చేయడానికి సంసిద్ధులుగా ఉండండి. వాళ్ళ మధ్య సంచరిస్తూ సంభాషించే సమయంలో నన్ను మీరు పరిశీలించలేదా? వాళ్ళలో ఉన్న దోషాలను పట్టించుకోకుండా గాఢంగా ప్రేమిస్తాను. కాబట్టి అంత మృదువుగా, ఆప్యాయంగా వాళ్ళని పలకరిస్తాను. మరి మీరు వాళ్ళ పట్ల పరుషంగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఆధ్యాత్మిక సంబంధం ఇతరమైన అనుబంధాల కంటే గాఢమైనది. ఒకే లక్ష్యము, ఒకే లక్ష్య సాధన ఉండటం చేత ఆధ్యాత్మిక సంబంధం అంతా సన్నిహితంగా చూస్తుంది.
ఇంత దగ్గరతనం మన చుట్టరికంలో కూడా ఉండదు. మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మన ఏఎస్పీడు సారు ఎల్ఎస్పీ గారు ఎంత చూడండి, ఎంత మన బహుశా ఇంత క్లోజ్ గా ఆయన బయట కూడా మాట్లాడి ఉండకపోవచ్చు. దట్ వి బిల్డ్. ఒక్కరోజు రమ్మంటే రాదు, కొన్ని సంవత్సరాలు సాధన మనకి. మన దగ్గర లోటుపాటు ఉండొచ్చు, నేను అప్పుడప్పుడు అరుస్తూ ఉండవచ్చు, మీరు నన్ను డిస్టర్బ్ చేసి ఉండవచ్చు. ఇవన్నీ కూడా కామన్, అవి పట్టించుకోకూడదు. నేను అరిచానే, మీరు డిస్టర్బ్ చేసిన ఒక రిలేషన్ ఈ 1-to-1. అంత దగ్గరతనం చుట్టరికంలో కూడా ఉండదు. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది మా బాలు గారి గ్రూప్ 2. ఇద్దరు పిల్లలు వచ్చారు. వాళ్ళ చెల్లి కూడా వచ్చింది, చిన్న పిల్ల అనమాట, చాలా ముద్దుగా ఉంటుంది తెలుగు వాళ్ళు. యాక్చువల్గా నిన్న సాయంత్రం వాళ్ళ పేరెంటానికి వెళ్ళాల్సింది నేను, వాళ్ళ ఫ్రైడే. ఆ పిల్లలు చూడగా నాకు ఆనందం కలిగింది. నాకు మనవలు మనవరాలు లేకపోవచ్చు, బ్లడ్ రిలేషన్. ఆ పిల్ల చూడగా నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఫస్ట్ లో 2 years బ్యాక్ చేరినప్పుడు అసలు ఆ పిల్ల మాట్లాడదండి అని అనేది వాళ్ళమ్మ. ఇప్పుడు వాళ్ళన్న రేపు ఎగ్జామ్ గ్రూప్ 2 రాస్తున్నాడు. అది చూడగానే నాకు ఆనందం కలిగింది. నా సొంత మనవరాలు. నేను సత్సంగంలో ఉన్నాను, డోర్ ఓపెన్ చేసి చూపించింది ఆ పిల్లని నాకు. ఈవెన్ చుట్టరికంలో ఉండదు. ఇంతకంటే శాశ్వతమైనది, మధురమైనది ఆధ్యాత్మిక సంబంధం. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు గట్టుపల్లి రాజమ్మ గారు ఎంత ప్రేమగా పిలిచారు చూడండి. ఆవిడకి చాలా మంది బంధువులు ఉండొచ్చు పెళ్లి విషయంలో. ఎన్నిసార్లు పిలిచింది మమ్మల్ని, ఒక 10 సార్లు ఆహ్వానం చేసింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిన తర్వాత ప్రశాంతి నిలయం చుట్టాల కంటే ఎక్కువగా ప్రేమించి ఆదరించే బంధువులు ఉన్నారని అనుకునేట్లుగా మీరు చూసుకోవాలి. ప్రశాంతి నిలయం వెళ్ళాం, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఎవరో తెలియదు. ద చవదలు వీళ్ళు సర్వర్, వాళ్ళు ఎవరన్నా మాకు తెలుసా? ఇప్పుడు నేను మీకు ఇచ్చిన చిహ్నం అంటే బ్యాడ్జ్ అనమాట. బద్ధకంతో నడిచే జీవితాన్ని సూచించదు. నిర్విరామమైన క్రమ విధానంతో సుఖములను విసర్జించి నిద్రను కూడా మానుకుని కష్టపడే శ్రమతో, మన చెప్పారు జ్ఞాపకాలు పొందారు ఆ పుష్కరాలప్పుడు ఎలా సేవ చేశారు. నిద్రను కూడా మానుకుని కష్టపడే శ్రమతో త్యాగంతో కూడిన జీవితానికి ఇది సంకేతం. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బర్డెన్ ఆఫ్ ది బ్యాడ్జ్ అంటారు. సోమతనానికి అలవాటు పడిన వారు వాలంటీర్లుగా పనికిరాదు. లేజీ ఫెలోస్ కుదరదు నా అలాంటి వాళ్ళకి. ఎందుకు కొరగారు? కాబట్టి మీ కోరికలను పరిమితం చేసుకోండి. ట్రాన్సిస్టర్ రేడియో మోసుకుని తిరుగుతూ పనికిమాలిన చెత్త వినాలనే వ్యామోహానికి లొంగిపోవద్దు. మీరు ఉండే గదిలో, మీ బల్ల మీద, మీ బీరువాలో, మీ పెట్టెలో అనవసరమైన వస్తువులను పోగు చేసుకుని ఉన్నారో పరిశీలించండి. ఇతరులను చూసి మీరు కూడా అటువంటి వస్తువులు సేకరించి ఉంటారు. ఆ వస్తువులు మీ దగ్గర లేకపోతే సాటి వారి మధ్య చిన్నతనంగా ఉంటుంది. అందరూ వాచ్ పెట్టుకున్నారే, నేను వాచ్ కొనుక్కున్నాను. అందరూ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారే, నేను ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. అందరూ గ్రైండర్ కొనుక్కున్నాను, నేను గ్రైండర్ కొనుక్కున్నాను. అందరూ టీవీలు కొనుక్కుంటున్నారే, నేను టీవీ కొనుక్కున్నాను. ఇదంతా మనం చేసిందే, నేను తప్పేం మాట్లాడట్లా. ఇవన్నీ ఒకప్పుడు మన దగ్గర లేవు. ఫ్రిడ్జ్ లగ్జరీ అన్న రోజులు మాటలు విన్నాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ కామన్ అన్నవాడు అదే నోటితో ఉన్నాడు మా ఆఫీస్ లో ఒకడు. ఫ్రిడ్జ్ కామన్ అయిపోయింది. ఆ వస్తువు మీ దగ్గర లేకపోతే సాటి వారి మధ్య చిన్నతనంగా ఉంటుంది అని తలిచి ఉంటారు. వాట్సాప్ వచ్చిన పరిస్థితి, నాకు నేను చెన్నై వచ్చి 2016 దాకా నాకు వాట్సాప్ లేదు. నేను మామూలు మొబైలే వాడేవాడిని, నోకియా. ఆధునికంగా కనిపించాలనే వెరి కోరిక, నవనాగరికంగా ఉండాలనే ఉబలాటం మిమ్మల్ని అనవసరమైన అలవాట్లకు గురి చేసి అనవసరమైన వస్తువులను పోగు చేసుకోవడానికి దారి చేసింది. మీరు అత్యవసరములని భావించే వస్తువుల్లో చాలా కొద్దివి మనిషికి ఉంటే చాలు సుఖంగా బతకగలరు. ఏదైనా వస్తువు కొంతకాలం మీ వద్ద ఉంటే అది మీకు తప్పనిసరిగా ఉండాలని, అది లేకుండా బతకడానికి వీలు లేదనే భావం కలుగుతుంది. ఎస్పెషల్లీ సెల్. ఇప్పుడు మొబైల్ మర్చిపోతే మరీ నేను ఇంటికి వచ్చేసి నేను మొబైల్ తీసుకెళ్తాను. మా మేడం మొబైల్ వదిలేసిపోతుంది ఎక్కడన్నా, నేను మొబైల్ లేదంటే బయటకు పోను.
పట్టుపురుగు తన చుట్టూ దారాలతో గూడు అల్లుకున్నట్లుగా మీ ఊహలతో మీ చుట్టూ ఒక గూడు కట్టుకుంటున్నారు. ఖరీదైన అలవాట్లు పెంచుకోవద్దు. తాత్కాలిక దృష్టిలోనూ ఆధ్యాత్మిక దృష్టిలోనూ అవి మీకు ప్రతిబంధకాలు. మీ అయిష్టాలు జాగ్రత్తగా పరిశీలించుకుని మీ మార్గంను అవరోధం కలిగించే వాడిని వదిలేయండి. రాగము లేకపోవటమే వైరాగ్యం. జ్ఞానం ప్రాతిపదికగా ఉన్న వైరాగ్యాన్ని మిమ్మల్ని ఆదుకోగలదు. అంతేగాని మిట్ట వైరాగ్యం పనికిరాదు. ఇక్కడ షిరిడి సాయిబాబా వెండి విగ్రహం ఉన్నది. విగ్రహంలో ఉన్న వెండిని, పనితనాన్ని ఆలోచిస్తే అందులో సాయి కనిపించడు. సాయి మహిమలను, లీలను భావించినప్పుడు అందులో వెండి మీదకి దిస్తుపోదు. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిలిచినప్పుడు ఈ రాయి ఏ జాతి, ఏమిటి, వర్ణం ఏమిటి, బరువు ఎంత ఉంటుంది అని కనుక ఆలోచిస్తూ ఉంటే మీకు వెంకటేశ్వర స్వామి గురించడు. ఏడుకొండల స్వామి గురించిన ఊహలతో మీ మనసు నిండిపోతే మీ ముందు రాయి ఉండదు. ఈ తివాసీలో, తువాలులో, పాత్రలో, గోడలో అంతటా బ్రహ్మం నిండి ఉందని గ్రహిస్తే సత్యము, జ్ఞానము మేము ఆవహించగలవు. అప్పుడు దీని మీద రాగం ఉండదు. అదే సాధనకు పరమావధి అయిన సర్వం బ్రహ్మమయ స్థితి. శతరుద్రియం. ఇదే శతరుద్రియం. శతరుద్రియం అంటే వేరే లేదు. అంటే ఇప్పుడు అమ్మాయి శతరుద్రియం పోతుంది, నేను బ్లెస్ చేయమని. ఈ శతరుద్రియం ఫిజికల్ గా చేసే శతరుద్రియాలు. అసలు శతరుద్రియం అంటే అంతా ఉన్నది భగవంతుడే అని భావనని భావించటం. కేవలం భావించడం కాదు, అలా బిహేవ్ చేయటం. దట్ ఈస్ శతరుద్రియం. నిరాశ చెందకుండా ఇక్కడి నుంచే ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. సాధన కొనసాగించండి. అన్ని పరమాత్మ ఏనని గ్రహించి అన్నిటినీ ఆయనకు సమర్పణ చేయాలి. అన్ని ఆయనకు వదిలేసి ఆయన ఆదేశాలను సారంగా అన్ని పనులు నిర్వర్తించాలి. నేను ఓంశ్రీ సాయిరాం రాసిన అప్పుడే పనిపిస్తుంది. ఎవరు చూస్తాడండి నేను ఇచ్చిన పుస్తకాలు? ఎవరు చూస్తాడా? మీరు చెప్పండి. ఏం ఎల్ఎస్పి గారు, మనం రాసిన ఓంశ్రీ సాయిరాం పుస్తకాలు ఎవరిని చూస్తాడా? చెప్పండి సార్. ఎవడు చూడ్డు భలేదాని. ఎవ్వడు చూడ్డు. మనం తీసుకుపోయి కట్టకట్టకేసి పుట్టపత్తులు ఇస్తే అందులో ప్రసాదం ప్యాక్ చేస్తారు. కనుక అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను సుధాకర్ చెబుతాడు, 1వ పేజీ 2వ పేజీ అది ఏం రాసో మనకే అర్థం కాదు. నాకు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నేను రాసింది నాకు అర్థం అవుతుందా? ఎవడు చూస్తాడు? ఎవరు చూడ్డండి మన రాష్ట్రం పంపిస్తారా? బుక్ అయిపోయిందా? ఎన్ని బుక్లు అయినాయి? ఇప్పుడు ఇలా ఏపీ స్టేట్ వాళ్ళు 100 కోట్లు అంటున్నారు, ఆ తెలంగాణ స్టేట్ లో 300 కోట్లు. అందులో లోపల ఎవడు ఎట్లా రాశాడు? సుందరంగా రాశాడా, బొంగరంగా రాశాడు? ఎవడు చూడ్డు. ఇప్పుడు కూడా మనం అనుకోవాలన్నమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇక ఈ గొలుసు కట్ట రాతలాగా ఉందా? ఎవ్వడు చూడండి పుస్తకాలు మొత్తం ఖచ్చితంగా చెప్తున్నా. నో బడీ విల్ సీ ఇట్. అన్ని ఆయనకు వదిలేసి ఆయన ఆదేశానుసారంగా అన్ని పనులు నిర్వర్తించాలి. మీరు భగవంతుని పరికరములు కావాలి. ఇష్టాయిష్టాలు పరికరాలకు ఉండవు. భగవంతుని పనిముట్లుగా మారాలి. సమర్థమైన పరికరాలుగా కావాలి. ఎల్లవేళలా ఆనందం ప్రసరించండి. ఈ కష్టాలు, బాధలు ఏకరువులు పెడుతూ ఇతరుల చెవులు చిల్లులు పడేట్టు చేయవద్దు. అది వెరీ ఇంపార్టెంట్. మీ ముఖాన్ని చిరునవ్వు మెరుస్తుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ మీ ఆనందం నుంచి ఉద్దీపనం పొందుతారు. మీరు ఇతరులను ప్రేమించడమే కాక మీ మంచితనాన్ని ఇతరులందరూ ప్రేమించే విధంగా మెలగాల. మీరు సాధించిన విజయాల గురించి చెప్పుకున్నప్పుడు ఇతరులకు అసూయ కలిగించే విధంగా ఉండకూడదు.
ఆపదలో ఉన్న వారిని ఓదార్చి, నిరాశ చెందిన వారిని ఉత్సాహపరిచి, అజ్ఞానంలో ఉన్న వారికి విషయాలు బోధపరచాలి. ఈ భూమికలను నిర్వహించడానికి కావలసిన యోగ్యత సంపాదించండి. వాలంటీర్గా పనిచేయడానికి నేను ఇచ్చిన అవకాశం వ్యక్తిగతంగా సాధన ద్వారా శీలమునే అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకోవాలి. వేల మంది ఈ అవకాశం కోసం తప్పిస్తుంటే మీ అదృష్టం వల్లనే ఇది మీకు చిక్కినది. ఇది గొప్ప బాధ్యత అనే విషయం గుర్తించుకోండి. ఒక సాధకునికి నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవడానికి మీరు సహాయపడితే వాని కృతజ్ఞతకు పాత్రలు అవుతారు. అంతేకాదు వారి పుణ్యంలో మీకు భాగం దొరుకుతుంది. ఉదాహరణకు ఒక తల్లి ఉదయం 4:30కే గంట మోగగానే ప్రణవును సుప్రభాతాలకు హాల్లోకి వెళ్తూ బిడ్డను నిద్రపోతుంటే షెడ్డులో వదిలిపెట్టింది అనుకోండి. బిడ్డ నిద్రలేచి తల్లి కోసం ఏడుస్తుంటే మహిళా వాలంటీరు ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకొని జోలపాడుతూ తల్లి తిరిగి వచ్చేదాకా సముదాయిస్తున్నారు అనుకోండి. ఎంత మంచి సేవ అది. ఇతరులకు ఆనందంగా సేవ చేయండి. మీరు ఎక్కువ వారనే భావము, విసుగుదలను సూచించే ముఖము సేవ చేసేటప్పుడు ఉండకూడదు. ఇతరులకు సేవ చేసే అవకాశం దొరికినందుకు మీకు నిజంగా సంతోషం కలిగినట్లు ఎదుటి వాళ్ళు కనపడాలి. ఇతరుల మీద ఆధిపత్యం చూపవద్దు. దగ్గరగా మాట్లాడకండి అని అని కసురుకునే ధోరణిలో ఆజ్ఞాపించారు. మెల్లగా మాట్లాడవలసిన అవసరం ఏమిటో నచ్చ చెప్పాల. నిశ్శబ్దము సాధనలో తొలిమెట్టు అని తెలియజేయాలి. ప్రశాంతి నిలయపు ప్రథమ లక్షణం నిశ్శబ్దం. ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ప్రశాంతి నిలయం నెలకొల్పాలి. నామస్మరణము, ధ్యానము, జపము చేసుకునే వారికి దగ్గరగా మాట్లాడితే భంగం కలిగించిన వారు అవుతారు. దెబ్బతిన్న మనసులను, హృదయాలను మరమ్మతు చేసే కర్మాగారం ఇది. మనం చక్కగా చెప్పాడు వారణాసి శ్రీరామచంద్రమూర్తి. వాళ్ళ అమ్మ కోల్పోయి కార్యక్రమం తర్వాత పోతే ఎవరో సేవదాలు వేస్తుంటే కూర్చోమన్నట్ట. స్వామి ముందుకు పోయి వచ్చి అతని సేవ చేస్తే ఆశ్చర్యపోయాడట. స్వామి కళ్ళలోకి చూశాడట. అలాగా ఉన్నట్ట. అతని బాధ అంతా పోయింది, తల్లిని కోల్పోయాను. మరి స్వామి సేవదాలు పిలిచి ఏమన్నారో తెలియదు. ఆ స్వామి తెలియాలి, సేవదాలు తెలియాలి. ఎంత అయిపోయిన తర్వాత ఇతను ఎలాగా ధ్యానంలో కూర్చున్నట్ట. అందరూ వెళ్ళిపోయారు, ప్రశాంత్ భజన అయితే ఇతను ఒక్కడే కూర్చున్నట్ట. లేపుదామంటే ఆల్రెడీ స్వామి దోశ ఇచ్చారు ఇందాక. ఇతను ఎప్పుడు కళ్ళు తెరుస్తా అతని నోటితోనే విన్నాం మనం. అతను ఎప్పుడు కళ్ళు తెరుస్తారో అయిన తర్వాత ఒకసారి సాయిరాం అని చెప్పి ఆ నిలయంలోంచి గణేష్ గుడి దగ్గరికి తీసుకెళ్లి ఆ గణేష్ విగ్రహం ఉంటుంది కదా స్వామి కూర్చుని చోట, వెనక పోయి వాళ్ళకి దండం పెట్టేట స్వామి. అది అలా ఉంటుంది అనమాట. దెబ్బతిన్న మనసులను, హృదయాలను మరమ్మతు చేసే కర్మాగారం ఇది. మామూలు కర్మాగారాల్లో సుత్తి దెబ్బలు, గొలుసుల గలగల, చక్రాల గిరగిర, యంత్రాల చప్పుడు వినపడతాయి. కానీ ఈ కర్మాగారంలో భగవన్నామ ఉచ్చారణ ధ్వని ఒక్కటే వినిపించాలి. కర్మాగారాల నుంచి పాతకారులు కొత్త రంగులతో చెరచెర పరిగెడుతూ నూతన రూపాలతో బయటకు వస్తాయి. ప్రయాణం బడలికతో డస్సిపోయిన యాత్రికులకు, దీర్ఘయాత్రకు ఉపక్రమించుతున్న బాటసారులకు సేదతీర్చి నవశక్తిని ప్రసాదించే కర్మాగారంగా ప్రశాంతి నిలయమును ప్రజలు గుర్తించాలి అని చెప్పి స్వామి హ్యాస్ కంక్లూడెడ్ దిస్ బ్యూటిఫుల్ మెసేజ్ అండి. దేర్ ఇస్ నో డేట్ ఆల్సో. ఎప్పుడు చెప్పారో కూడా తెలియదు, ఏ సంవత్సరం చెప్పారో కూడా తెలియదండి. ఓం శాంతి శాంతి శాంతి.
సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.